గొప్పయ్యాడు ఇప్పుడు. థ్యాంక్ యూ కుమారన్న. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గద్దర్ ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతాసినయ్య గారికి, మరియు గద్దరన్నతో అనేక ఆలోచించి పాలధార పాట అనే నామకరణం చేసిన గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు సామ మల్లారెడ్డి గారికి అందరికి కూడా మరొకసారి మీరందరూ కరతాళధ్వనులతో స్వాగతించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సభ ప్రారంభించుకునే ముందు ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతాసిన్న గారు, అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా కాసిమన్న గారు, సామ మల్లారెడ్డి గారు అందరూ కూడా ఒక్కసారి మనం గద్దరన్నకి నివాళులు అర్పిస్తూ పూలమాల వేసి వారికి నివాళులు అర్పించిన తర్వాత మన ఇంకా త్వరలోనే అల్లం నారాయణ గారు వారు కూడా రాబోతున్నారు గద్దర్ ఫౌండేషన్ టీం మెంబర్గా. అలాగే గోరే టెంకన్న గారు మరియు శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు త్వరలోనే రాబోతున్నారు. ముందుగా గద్దరన్న ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించి మళ్ళీ కార్యక్రమాన్ని ముందుకు సాగించగా కోరుతా ఉన్నాను. కవులు, రచయితలు అందరికి కూడా జోహార్ గద్దరన్న, సాధిస్తాం గద్దరన్న ఆశయాలను, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, సాధిస్తాం గద్దరన్న ఆశయాలను, వర్ధిల్లాలి ప్రజా కళలు, జోహార్ గద్దరన్న. మేడం గారు కూడా రావాల్సింది, సరితా మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సింది, ఒక్క నిమిషం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. విజయ్ అండ్ నటరాజ్, థ్యాంక్ యూ. జోహార్ గద్దరన్న, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, సాధిద్దాం 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 సాధిద్దాం. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. సభ ప్రారంభమైన ముందు చాలా దూరం నుంచి గద్దరన్న అభిమానంతో మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి చీకట్ల శంకర్, ఆయన నిజంగా కళ్ళు కనద్దరన్నా, ఆటల పెద్దన్నా, జోహారుల గద్దరన్నా, పోరు పాటన్నా పాటల ఊటవు నీవన్నా, పోరు పాటన్నా పాటల ఊటవు నీవన్నా, వెన్నుల ఉన్న తూటన్నా ఆపలాట పాటన్నా, పాటల పెద్దన్నా, జోహారుల గద్దర, పిడి పాలన పైన గలమెత్తి గర్జించినవన్నా, అదో పిడి పాలన పైన గలమెత్తి గర్జించినవన్నా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడకని ఎదురించిన పాటవన్నా, ఎదురించిన పాటవన్నా, ఎదురించిన పాటవన్నా, అటోడు ఇటు కూసుండు ఇటోడు అటు కూసుండు, బలగుందిరో అసెంబ్లీని బాణీలు గట్టినవన్నా, పాటల పెద్దన్నా, జోహారుల గద్దరన్నా, పాటల పెద్దన్నా, జోహారుల గద్దరన్నా. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ. చాలా నిజంగా ఒకసారి గట్టిగా అభినందిద్దామన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూర్యమన్న అనంతరం నింగికేసిన రోజే ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అన్నపై, గదరన్నపై సోషల్ మీడియాలో, పత్రికల్లో, వ్యక్తిగత ఛానల్స్లో కూడా గదరన్నతో ఉన్న నేపథ్యాన్ని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి గొంతెత్తి చాటారు. గదరన్న 6/8/23 వార్త తెలిసిన వెంబడే హృదయ స్పందనతో మీరందరూ కూడా ఈ పాటలు, కవితలు రాశారు. గదర్ ఫౌండేషన్ ఇచ్చిన పిలుపు మేరకి మీరందరూ కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పించారు, ఈ పుస్తక రూపంలో తీసుకురానికి.
ఈరోజు దాదాపు మన తెలుగు రాష్ట్రాల నుంచి మన పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని కవితలు, పాటలు పంపించారు. మన కర్ణాటక నుంచి కూడా ఈరోజు వాళ్ళు బయలుదేరి నిన్న ఇక్కడికి ప్రోగ్రాం కూడా చేరుకున్నారు మేడం. వారు కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినప్పుడు అనేక మంది కవులు గద్దరన్నతో ఉన్న నేపథ్యం, రాజకీయ నేపథ్యం, తను తీసుకొచ్చిన ఆర్థిక, సాంఘిక, రాజకీయ నేపథ్యం, ప్రజలతో కలిసి అటు విప్లవ ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమాల్లో, అలాగే అనేక కార్యక్రమాల్లో ప్రజల గొంతుకై, అంటే గద్దరన్న తీసుకొచ్చిన ప్రజా సమస్యల్ని అక్షరంగా మలిచి అదొక పాట రూపంలో అక్షర ఆయుధాన్ని ఈరోజు ఒక వారసత్వ సంపదని ఈరోజు మన ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇచ్చారు. ఈరోజు ఇంతమంది గద్దరన్న ఫౌండేషన్కి పాటలు స్వచ్ఛందంగా పంపించి మాకు మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చారు. తిరిగి ప్రజలకి ఈ పాటల పుస్తకాన్ని మేము అందజేస్తూ ఉన్నాము అని మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ముఖ్యంగా మేము జూన్ 22న ఒక సమావేశాన్ని అందరినీ పిలిచి ఏర్పాటు చేసినప్పుడు యశ్పాల్ గారు బహుశా వచ్చి ఉన్నారేమో, వస్తారు కూడా. ఆ రోజు మేము అందరినీ వారి సలహాలు, సూచనలు అడిగాము. ఏ విషయంలో అంటే గద్దర్ ఫౌండేషన్ తీసుకొస్తున్న కల్చరల్ అండ్ రీసెర్చ్ సెంటర్ మీద మేము ప్రజెంటేషన్ చేస్తూ వారిని సలహాలు, సూచనలు అడిగాము. దాంట్లో భాగంగా మనకు వచ్చిన సూచన ఏంటంటే, అన్న చాలామంది పాటలు రాశారు, పాడారు, కవితలన్నీ రాశారు. అవి యూట్యూబ్లో, తర్వాత వచ్చేసి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. వాళ్ళందరినీ ఈ పాటలన్నీ తెప్పించి మనం పుస్తక రూపంలో ఫౌండేషన్ ద్వారా చేసి ఇవ్వడం వల్ల ఎంతమంది అయితే కవులు, కళాకారులు ఉన్నారో వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. గద్దరన్నతో కలిసి మమేకమై నడిచిన అనేక మంది కవులు, కళాకారులు వాళ్ళు కలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు రాసిన నేపథ్యం ఏదైతే ఉందో ఒకరొకరు పరిచయం చేసుకునే అవకాశం ఉంటుంది. అన్నప్పుడు ఈ సూచనని, సలహాన్ని ముందు తీసుకెళ్తూ ఫౌండేషన్ ఒక పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే మనకి ఈరోజు ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నాం మిత్రులారా. దాదాపు 250 పాటలు, కవితలు వచ్చాయి. దాంట్లో మనం 6th ఆగస్ట్ రోజు కొన్ని ఒక 70-80 పాటల వరకు మనం ముందు చేయడం జరిగింది. మళ్ళీ మనకు ఒక 70 పాటల వరకు, అంటే దాదాపు 120-180 పాటల వరకు మనం మళ్ళీ తిరిగి 2 సంపుటాలుగా ఈరోజు ప్రింట్ చేసి మీ అందరికి అందజేస్తూ ఉన్నాము. ఫౌండేషన్ని మొదటి నుంచి కూడా ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నాన్న మిత్రులు, వారితో కలిసి పనిచేసిన వ్యక్తులు, దాంట్లో ప్రధానంగా మా గదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ శాంతా సిన్హా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు మీ అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం మేము ముందుకు ప్రపోజల్ తీసుకెళ్ళినప్పుడల్లా చాలా బాగుంటుంది, ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి ప్రోత్సహించడమే కాదు, మనల్ని వెన్నుతట్టి నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఫౌండేషన్ ఏర్పాటు కార్యక్రమాన్ని కానీ దానికి ముందు సలహా సూచనలు కూడా మా సంస్థకు దగ్గరగా ఉండి పనిచేస్తున్న శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, ఎక్స్ IPS అండ్ DGP, అట్లాగే వెంకటరెడ్డి గారు, MB ఫౌండేషన్, మా సభ్యుల్లో ఒకరైన సామా మల్లారెడ్డి గారు, ఇంకా మిగతా సభ్యులు కూడా రావాల్సింది, వస్తారు. మిత్రులారా, ఈ ఆవిష్కరణ సభలకి మనం గోరేట వెంకన్న, కున్నెనిమి సాంబశివరావు గారు, జాన్ వెస్లీ గారు, వీళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఈ హాల్ని మనకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కోనేని సాంబశివరావు ఆధ్వర్యంలో మనకు ఈ హాల్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మిత్రులారా, మనం సొంతగా రాష్ట్ర ప్రభుత్వం మనకు కేటాయిస్తున్న ఎకరా స్థలాన్ని ఇంకా కేటాయించకపోవడం, మనం కేటాయించిన ఎంబడే మనం అక్కడ మన సొంత భవనం నిర్మాణం చేసుకునేంత వరకు కూడా మనకు ఇద్దరు మనకు ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఒకటి మన
డిక్కీ సంస్థకు సంబంధించిన నర్రా రవికుమార్ గారు శాంతి చక్ర ఆఫీస్ను కూడా ఇచ్చారు. అక్కడ కూడా మనం ప్రోగ్రామ్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఎప్పుడు మన గదర్ ఫౌండేషన్కి సంబంధించిన పుస్తకావిష్కరణ కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్న కూనంనేని, రాష్ట్ర సెక్రటరీగా ఉన్న కూనంనేని సాంబశివరావు గారు మనకు అనుమతి ఇవ్వడం, అందుకే వారి పార్టీ కార్యాలయంలో కూడా మనం గదర్ ఫౌండేషన్ పోస్టర్ని పెట్టుకునే అవకాశం ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈ పుస్తకం తీసుకురావడంలో ముఖ్య సభ్యులు 4 ఉన్నారు. ఒకటి, వీటన్నిటిని కూడా రాత్రింబళ్ళు ఎడిటింగ్ చేసి, మీరు అందరికీ తెలుసు వాట్సాప్లో పంపించారు, అవన్నీ కూడా మా సైదుల కోఆర్డినేటర్కి పంపించి అక్కడి నుంచి మళ్ళీ మా సామ మల్లారెడ్డి గారికి పంపించడం జరిగింది. ఒక వారం కాదు, ఒక నెల రోజుల పాటు రాత్రింబళ్ళు కూర్చొని వాటన్నిటిని సవరిస్తూ వాటన్నిటిని ఎడిటింగ్ చేస్తూ ఈ కవర్ పేజ్తో సహా ఆ పాట పుస్తకం పేరు కూడా ఈరోజు సామ మల్లారెడ్డి గారే దీంట్లో ప్రధానమైన భూమిక పోషించారని తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఫౌండేషన్కు తోడుగా ఉంటూ, అంటే ఈరోజు వరకు కూడా మనం ఫౌండేషన్ తోడుగా ఉంటూ ఎంబడే నడుస్తున్న మా సతీమణి శ్రీమతి సరిత గారిని కూడా సగర్వంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారిని కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా ఒకసారి రమ్మని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మిత్రులారా, నేను ఒక ప్రకటన చేశాను, వాటన్నిటిని కూడా దగ్గరుండి కోఆర్డినేట్ చేసుకున్న వ్యక్తుల్లో మా సైదులు గారు, మీరు కూడా రావాల్సిందిగా, అట్లాగే మా సామ మల్లారెడ్డి గారు, దయచేసి ఈరోజు ఈ ముగ్గురు, వీరితో పాటు చిన్న మన అంకుష్ ప్రింటర్స్, వారిని కూడా రమ్మని చెప్పాము. వీరు ఈరోజు ఈ పుస్తకం ఈ రూపం దాల్చడానికి ప్రత్యేకమైన శ్రద్ధ, దానికి శ్రమ, దానికి నేపథ్యం ఉన్న సామ మల్లారెడ్డి గారు, అట్లాగే సరిత గారు, అట్లాగే సైదుల్ గారికి కూడా మీ అందరి కర్తవ్యాలతో ఒక్కసారి, అంటే మీరిచ్చే ప్రేరణ ఏదైతుందో మీ ప్రేరణ, మీ ప్రోత్సాహమే మరీ ముందుకు నడిపిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మిత్రులారా, ప్రతి పాట కవిత ఎంత చక్కగా రాశారంటే ఆ అభినయం కానీ, గదరన్న మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, తన జీవన విధానం అక్కడ పూర్తిగా కనబడతా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడు కేవలము పాలధార పాట పుస్తక నేపథ్యము, దాంట్లో ఉండేటటువంటి సాధక బాధకాలు, కొన్ని పరిమితుల గురించి మాత్రమే చెప్పి మన మిత్రులకు ఇస్తాను. నిజానికి 2వ వర్ధంతి కంటే ముందు కేవలం 15-20 రోజుల ముందు ఇట్లాంటి ఒక పుస్తకం తీసుకొస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన యశ్పాల్ గారు సూచిస్తే, అక్కడి నుంచి మొదలై ఒక 15 రోజుల వ్యవధిలో ఈ తెలుగు నేలల నలుమూలల నుంచి ఎంతోమంది ఈ గద్దర్ పైన ప్రేమతో, అభిమానంతో, ఆయన ఆశయాలపైన గౌరవంతో, ఆ ఆశయాలు కొనసాగిస్తున్న వాళ్ళుగా ఎంతో గొప్పనైనటువంటి పాటలు, కవిత్వము రాసి పంపారు. ఈ పంపే క్రమంలో చాలా ఇబ్బడి ముబ్బడిగా చాలా వందలాది మంది రాసి పంపారు, రాశారు, వాట్సాప్లలో పంపారు. కొన్ని సోషల్ మీడియాలో ఉండేటటువంటి పాటల రూపంలో ఉండేటటువంటి వాటిని సేకరించే ప్రయత్నం చేశాం. కానీ మాకున్న తక్కువ కాల పరిమితి, మాకున్న మానవ వనరుల దృష్ట్యా నిజానికి గొప్పనైనటువంటి సాహిత్యాన్ని కూడా మేము ఇంకా మిస్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పటికీ చాలామంది మేము రాసినటువంటి కవిత్వము రాలేదు అనే ఒక ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అవన్నిటి కూడా మేమే బాధ్యులము, అది మా పరిమితి మాత్రమే అని సవినయంగా మీ అందరికీ విన్నవిస్తూ క్షమాపణలు కోరుతూ, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆగస్టు 6 2వ వర్ధంతి నాటికి ఆ పుస్తకాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి
ఆ రచయితల చేతుల్లో పెట్టాలనే ఒక పట్టుదలతోటి చాలా ప్రయత్నం చేశాం. ఆ క్రమంలో పుస్తకాలన్నీ కూడా ప్రింటింగ్కు ఇచ్చాం. చాలామంది రచయితలందరూ కూడా ఆ సమావేశానికి వస్తూ మాకు తప్పకుండా మా పుస్తకాన్ని అందించాలి అని చెప్పేసి కూడా అడిగారు, డిమాండ్ చేశారు. ఆ నేపథ్యంలో నుంచి పుస్తకాలన్నిటినీ తీసుకొచ్చాం. నిజానికి తీసుకొచ్చి ఆ రోజు ఇద్దామనుకుంటే ఇంత చాలా ఆ మీటింగుల యొక్క ఒత్తిడి రీత్యా అందరినీ కలిసి మాట్లాడి వాళ్లకు అందజేసేటటువంటి ఒక పరిస్థితి లేకుండా ఉండింది. కాబట్టి ఆ పరిస్థితుల నేపథ్యంలో నుంచి మరొకసారి చాలా మంచిగా ఒక కార్యక్రమం నిర్వహించుకొని సగౌరవంగా వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు పుస్తకాన్ని అందజేస్తే బాగుంటుంది అనుకున్నాం. అలాగే ఇంకొక సమస్య కూడా ఉన్నది. ఆ 2వ వర్ధంతి నాటికి పుస్తకంలో చేర్చగలిగినవి పరిపూర్ణం కాదు. ఇంకా వెతికితే ఇంకా 70-80 పాటలు ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిని కూడా చేర్చాలి అని అర్థమైంది. ఆ మిగతా పాటలను కూడా చేర్చి 2వ పుస్తకంగా మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. 2వ పుస్తకం కూడా తీసుకురావాల్సి వచ్చింది. అయితే మొదట తీసుకొచ్చినటువంటి పుస్తకంలో దాదాపుగా 120-130 మంది రచయితల పాటలు, కవితలు ఉన్నాయి. 2వ పుస్తకంలో మొత్తంగా 196 పాటలతోటి సమగ్రమైనటువంటి పుస్తకంగా ఉన్నది. ఇక్కడ సమస్య అది ఆ రోజు ఉండేటటువంటి ఒత్తిడి రీత్యా సమగ్రమైనటువంటి మొత్తం పుస్తకంగా ఆ రోజు తీసుకురాకపోవడం, ఈరోజు సమగ్రమైన పుస్తకంగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేసే క్రమంలో పుస్తకాలు 2 భాగాలుగా లేదా 2 విధాలుగా ఉన్నది. ఒకటేమో 250-280 పేజీల పుస్తకం ఒకటైతే, ఒకటి 400 పేజీల పుస్తకంగా. కాబట్టి ఈ అసౌకర్యానికి లేదా ఈ పరిమితికి మమ్మల్ని అందరినీ క్షమిస్తారని, మొదటి దఫాగా వచ్చినటువంటి పుస్తకము మొదటి దఫా మిత్రులు తీసుకొని సంతృప్తి లేదా మమ్మల్ని క్షమిస్తారని, 2వ దఫాగా వచ్చిన పుస్తకానికి 2వ దఫాలో వాళ్ళ సాహిత్యం ఉండేటటువంటి వాళ్ళు తీసుకొని మమ్మలను క్షమిస్తారని, ఈ పరిమితిని లేదా ఈ సమస్యను మీరు సహృదయంతో మాకు ఉండేటటువంటి పరిమితుల్లో చేసినటువంటి కృషిని మీరంతా ఆహ్వానిస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ సెలవు. థ్యాంక్స్. ఇవ్వాల్సిందిగా వారి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక మనం మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ముందుగా ఇప్పుడు పుస్తకావిష్కరణ అల్లం నారాయణ అన్న, కాసిమన్న గారికి, గౌరవనీయులు అల్లం నారాయణ సార్ గారికి, గౌరవనీయులు జాన్ వెస్లీ సార్ గారికి, మరి అదేవిధంగా గౌరవనీయులు సామ మల్లారెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నీ పాట పోరు చేసిందే, పోరాటం నడిపిందే, అన్యాయాన్ని పాట పోరు చేసిందే, పోరాటం నడిపిందే, పేదల కండగా నిలిచిందే, అన్యాయాన్ని ఎదిరించే ఆయుధమయ్యిందే, పేదల కండగా నిలిచిందే, గద్దారు చేసిందే, పోరాటం నడిపిందే, అన్యాయాన్ని ఎదిరించే ఆయుధమయ్యిందే, పేదల కండగా నిలిచిందే, అన్యాయాన్ని ఎదిరించే ఆయుధమయ్యిందే, పేదల కండగా నిలిచిందే, కూలీనాలి జనముతోని కూడి గద్దారన్న నీ పాట పోరు చేసిందే, పోరాటం చేసిందే, అన్యాయాన్ని ఎదిరించే ఆయుధమయ్యిందే, పేదల కండగా నిలిచిందే, గద్దారన్న నీ పాట పోరు చేసిందే, పోరాటం చేసిందే.
ఒక్కసారి అందరూ కూడా మన నేపథ్యం, మన ఎజెండా ఈరోజు అసెంబ్లీలో రెపరెపలాడుతూ ఉంది. అందరు కోరుకున్నట్టుగా మనకు ఇంకొకరే రావాల్సి ఉంది, ఇద్దరు. దాంట్లో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారికి మీ అందరి కర్తవ్యాలతో మరోసారి స్వాగతం పలకాల్సిందిగా మనవి చేస్తున్నాను. వారు వచ్చే ముందే జరుగుతుంది ఈ సభ కార్యక్రమం, ప్లస్ వచ్చేసి ఈ హాల్ మనదే. ఈ ప్రోగ్రామ్ను ఫస్ట్ ప్రిఫరెన్స్ సిక్రేజ్ చేయాలని మనకు ఫౌండేషన్కి సౌకర్యంగా హాల్ని ఇవ్వడం కాకుండా ఆ టీం అంతా, పార్టీ ఆఫీస్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఫౌండేషన్కి ఈ కార్యక్రమంకి హాల్ ఇచ్చినందుకు, ఈ ఫెసిలిటీస్ ఇచ్చినందుకు. నెక్స్ట్ సిద్దిపేట నుంచి నర్సింహులు వచ్చారు. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా నేను ఇవాళ ప్రోగ్రాంలో లేను, నేను చెప్పాను సూర్యంకి, కానీ నేను లేకపోయినా ఖచ్చితంగా ఇక్కడ జరుపుకోండి, ఇది మీ అందరిది, మన అందరిది ఇది అని చెప్పాను. నేను అంటే లేను అని ఎందుకన్నానంటే పెట్టుకోలేదు, ఇవాళ వేరే ప్రోగ్రామ్స్ బాగా ఒత్తిడి వలన డైరెక్ట్ మళ్ళీ ఫ్లైట్ ఇవన్నీ ఉన్నాయి, మధ్యలో కొన్ని పెట్టుకున్నాను. సో అనుకోకుండా అవకాశం అందిపుచ్చుకుని వచ్చాను, మళ్ళీ ఇంకోటి అనుకోకుండా ప్రోగ్రాం వచ్చింది. సో ఇది నేను మీకు మనవి చేసేది ఏమంటే, గద్దరన్న అంటే ఆయన ఒక తెగ, లేకపోతే ఒక పొర, లేకపోతే ఒక వర్గం అనేది ఒక వర్గమే, వర్గంలో తేడా లేదు, లేకపోతే ఒక కులం ఒక మతం కాదు, కానీ ఒక వర్గం ఆయన. ఆ వర్గం ఏంటంటే అది శ్రామిక వర్గానికి ప్రతినిధి ఆయన, పేద వర్గాలకు ప్రతినిధి ఆయన, కష్టజీవుల ప్రతినిధి ఆయన, బాధలు అనుభవించే పెద్దలు శ్రీనివాస్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు రాకముందే వెళ్ళిపోతాం అనుకున్నాను, వచ్చేసారు, రండి. ఆ విధంగా గద్దరన్న అనేది ఒక కష్టజీవుల ప్రతినిధి, ఒక కష్టాలకు ప్రతినిధి, పోరాటానికి ప్రతినిధి, అన్నిటికీ ఆయనే ప్రతినిధి. ఒక దోపిడీదారులకు మినహా, దోపిడీ చేసే వాళ్ళకి మినహా మిగిలిన అన్ని శక్తులకి, అన్ని వర్గాలకు ఆయన ప్రతినిధి. దోపిడీ ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకమైనటువంటి గొంతు వినిపించేటువంటి ఒక గొప్ప విప్లవవాది ఆయన. కళాకారుడి కంటే కూడా విప్లవకారుడిగానే నేను ఆయన చూస్తాను. కారణం ఏంటంటే కళాకారులు చాలామంది ఉన్నారు, మనం రోజు చూస్తూ ఉంటాం, కానీ కళను విప్లవంలో ఇమిడ్చి
విప్లవాన్ని కళను జోడించి తద్వారా ప్రజల్ని సమాయత్తం చేయగలిగినటువంటి అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకే ఒక్కడు. ఆ విధంగా ఆయన ఖచ్చితంగా విప్లవకారుడుగానే నేను భావిస్తాను. పాటలు చాలామంది ఇంకా పాడేవాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఆ విప్లవ భావాలే ఆయన్ని కళాకారుడిగా మార్చాయి. తనలో ఉన్నటువంటి ఆ తిరుగుబాటు తత్వంతోనే పాటలు రాయాలన్నా లేకపోతే స్వతహా సహజ సిద్ధంగానే తనలో ఉన్న బాధ, ఆవేశం ఇవన్నీ కూడా ఒక కళాకారుడిగా ఆయన తీర్చిదిద్దాయి. మనందరికీ తెలుసు, మన తెలంగాణలో ఉన్నంతమంది కళాకారులు లేకపోతే విప్లవ కళాకారులు కానీ లేకపోతే పాటగాళ్ళు కానీ లేకపోతే ఇతర ఉద్యమకారులు కానీ అలాగే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అసూలు బాసినటువంటి అమరవీరులు లాంటి వాళ్ళు కానీ ఆ అమరవీరులు కానీ వాళ్ళ స్ఫూర్తితో పనిచేసేవాళ్ళు కానీ మీరు ఎక్కడ చూడండి అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ మరి ఏ ప్రాంతంలో కూడా ఉండరు. ఆ విధంగా ఒక విప్లవ కళాకారులు, విప్లవ ఉద్యమ నిర్మాతలు, లేకపోతే విప్లవ ఉద్యమకారులు, కార్మిక నాయకులు, కష్టజీవుల నాయకులు, అదేవిధంగా విప్లవ కవులు, అదేవిధంగా పండితుల్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు కూడా విప్లవ భావాలు కలిగిన వాళ్ళు మన హరగోపాల్ గారు, లేకపోతే మన కోదండరామ్ గారు, మా ప్రొఫెసర్ కాసిం గారు, అల్లం నారాయణ గారు, లేకపోతే శ్రీనివాస్ గారు, మీరు ఎవరైనా తీసుకోండి. ఈ విధమైనటువంటి కాంబినేషన్ ఒక తెలంగాణలో మాత్రమే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఆనాటి ఆ ఉద్యమం, ఆనాడు జరిగినటువంటి ఆ తెలంగాణ ఉద్యమం, ఆ ప్రేరణ, ఆనాటి ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేసిన త్యాగాలు, దాని ఫలితం అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక గద్రానికి సంబంధించి ఆయన చిన్న పిల్లవాడు లాంటి వాడు, నిజంగా చిన్నపిల్లాడు. అప్పటికప్పుడే కోపం వస్తుంది, అంతేనా సూర్యం? కోపం వస్తుంది. కానీ మళ్ళీ ఒట్టిగానే కాసేపు ఎవరైనా పాట తప్పు పాడాడు అనుకో వెంటనే ఆయనకు కోపం వస్తుంది. డప్పు సరిగా కొట్టలేదనుకో వెంటనే కోపం వస్తుంది. ఆయనకు వచ్చే కోపం అది తన వృత్తి పట్ల, ఆ నిబద్ధత పట్ల కొద్దిగా తేడా వచ్చినా వచ్చేది. అంటే అది హృదయంలో నుంచి వచ్చే ప్రేమతో కూడినటువంటి కోపం. అది సరిచేయాలని చిన్నపిల్లల పట్ల పెద్దవాళ్ళు ఎలా మందలిస్తారో అటువంటి నేను నాకు కొద్ది రోజులు కలిసి తిరిగాను కాబట్టి మాకు మైండ్ టు మైండ్, బావి టు బావి పేరుతో తిరిగాం కాబట్టి ఆ మేరకు ఆయన జీవితాన్ని, ఆయన తత్వాన్ని, ఆయనకున్నటువంటి వృత్తి ప్రవృత్తి అన్నిటినీ అధ్యయనం చేసే అవకాశం నాకు కలిగింది. అదేవిధంగా గద్రాన్ని బయటకు వచ్చినప్పుడు అప్పట్లో ఫస్ట్ ఎక్కడో మీటింగ్ జరిగింది. ఆయన చూస్తానికి వేలాది మంది వెళ్ళారు, అందులో నేను కూడా ఒకడు ఉన్నా. ఫస్ట్ అప్పట్లో ఆయనకున్న క్రేజ్ అది. గద్రన్న అంటే అసలు అది ఒక అంతకంటే పెద్ద నాయకులు ఉండేవాళ్ళు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా అన్నీ తనలో నిముడ్చుకున్నటువంటి గొప్ప నాయకుడు కాబట్టి కొన్ని చూస్తానికి వేల మంది వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా నేను ఇంకా మీకు చెప్పాలంటే ఈజ్ ఏ ట్రెండ్ సెట్టర్, ఒక ట్రెండ్ సెట్టర్ ఆయన. ఆ ట్రెండ్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఆయన ఎవరిని చూసి ఆయన వచ్చిందా, లేకపోతే సహజంగానే ప్రజలను చూసి వచ్చిందా, ఒక గొల్ల శుద్ధులు చేసేటువంటి గొల్ల కాపరులను చూసి ఆ వేషం వేయాలనేటువంటి ఆ ఆలోచన వచ్చిందా, లేకపోతే డప్పు కొట్టేటువంటి మన దళిత సోదరులను చూసి డప్పు కొట్టవలసిన ఆలోచన వచ్చిందా, లేకపోతే గజ్జి కట్టేటువంటి గజ్జి కథలు చెప్తూ ఉంటారు వాళ్ళని చూసి వచ్చిందా, ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కటి ఆయన తనలో ఇముడ్చుకుంటూ అన్నిటికీ రూపకల్పన చేసి ఆ రూపానికి పేరే గద్ర అయ్యాడు. ఆ రూపానికి పేరు అందుకనే ఆయనలాగా డప్పు కొట్టేవాడు, ఆయనలాగా పంచికట్టు, ఆయనలాగా కండవ, ఆయనలాగా గజ్జిగా మన డప్పు గజ్జి కట్టడం. నాకు తెలిసి ఆయన తర్వాతే మిగిలిన వాళ్ళందరూ ఎవరైనా చూసుకోండి ఆయన అనుకరణ తప్పితే, ఆయన అనుకరణే నేను గంటాబాదం చెప్తాను. ఏ కళాకారులు ఉన్నా కూడా ఆయన చూసే చాలామంది నేర్చుకున్నారు. కానీ ఆయన ఎవరిని చూసి నేర్చుకున్నారు నాకు తెలియదు. కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా విప్లవాన్ని చూసి, కమ్యూనిజాన్ని చూసి, ఆ రోజుల్లోని కమ్యూనిస్ట్ నాయకుల ప్రేరణతోనే ఆయన తయారైనట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా గద్రన్ అనేది
అదొక శకం. గద్దరన్నకి నేను ఒకసారి మీటింగ్లో ఒకటి చెప్పా, గద్దరన్నకి ముందు తర్వాత అని రాసుకోవాలి మనం. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చాలామంది, నో డౌట్. దాశరథి గారు, ఇంకా ఆరుద్ర గారు, సెనారి, విప్లవ కవులు ఉన్నారు, ఇంకా చాలామంది మంచి మంచి గాయకులు ఉన్నారు. కానీ ఎందుకనో ఈ విధమైనటువంటి మాసు క్లాసు అందరినీ కలేసి ఒక ఒక ఉద్యమ కెరటంలాగా ఉవ్వెత్తునెగిసినటువంటి ఒక ఆ జ్వాల కెరటం ఏదన్నా ఉందంటే ఆ గద్దరన్న. అందువలన డెఫినెట్గా చాలామంది ఉన్నారు గొప్పవాళ్ళు, మళ్ళీ అందులో డౌటే లేదు. శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకనో ఈ శకంలో గద్దరన్న ముందు తర్వాత అనేది వచ్చిన విషయం వాస్తవం. ఆ క్రమంలోనే మన ముఖ్యమంత్రి గారు కూడా నాకు చాలా సంతోషం వచ్చింది. ఆ రోజు మా సూర్యం పిలిచాడు, అన్న మీరు ఇంకెవరు లేరు, మీరే బహుశా రావాలి ముఖ్య అతిథిగా అని చెప్పి పిలిచారు. ఆ రోజు బట్టి గారి దగ్గరికి వెళ్ళాము. ఈయనకి ముఖ్యమంత్రి గారు వస్తారని ఐడియా లేదు. బట్టి గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన ఇవాళ కుదరదు అన్నాడు, మీరు రావాలని. నేను వస్తాలే ఖచ్చితంగా అన్న. బట్టి ఆ రోజు మీటింగ్ అయిపోయినట్లుంది. బట్టి గారు ఇక్కడికి వస్తున్నా అన్నాడు. బట్టి గారు ఇక్కడికి వస్తున్నా అనేసరికి ముఖ్యమంత్రి గారు నేను కూడా వస్తున్నానని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో అది అసంకల్పితంగానే ముందు ఉద్దేశం ఆటోమేటిక్గా వచ్చిన ఏంటంటే వచ్చే ఫిల్మ్ అవార్డు వాటికి గద్దరన్న పేరు పెట్టేస్తున్నానని చెప్పి అప్పటికప్పుడే అనౌన్స్ చేశాడు ఆయన. అది గొప్ప మనకి ఇచ్చేటువంటి గద్దరన్నకి ఇచ్చే నివాళి. సరే మిగిలిన అంశాలన్నీ ఒక భాగం, కానీ ఆయన పేరు అలా శాశ్వతంగా నిలబడిపోతుంది. అదేవిధంగా నాకు ఇంకొక గొప్ప ఒక ఆయనకి గొప్పగా నివాళులు అర్పించే అవకాశం ఏంటంటే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు, అంతకుముందు కూడా చెప్పాను నేను, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు రేపో ఎల్లుండో మరణిస్తారనగా నాకు ఫోన్ చేశారు. శ్రీనివాసే, ఏడు శ్రీనివాస్ లేచి నిలబడి. శ్రీనివాస్ ఎప్పుడు ఆయన అమ్మటే ఉంటారు. శ్రీనివాసే ఫోన్ కల్పించాడు. ఫోన్ కల్పిస్తే సమ్మన్న ఎక్కడున్నావు అన్నాడు. నేను కొత్తగూడెంలో ఉన్నా అన్నా. నేను కూడా అప్పుడు హాస్పిటల్లో ఉన్నా, ఎవరినో చూస్తానికి వెళ్ళా. ఏమైందంటే ఏదో నాకు బాగాలేదని అంటున్నారు, ఏదో అయిద్దామన్నారు. నాకు ఏం కాదులే కానీ ఎందుకో నేను చూద్దాం అనిపిస్తుంది అన్నాడు ఆ రోజు ఈ శ్రీనివాస్ దగ్గర నుంచే అని. ఫోన్ పెట్టేసినా గారే నాకు ఏదన్నా అయితే కండవా ఎర్రగొడ్డ కప్పాల్సిన వాళ్ళు వాళ్ళేరా, మన అసలు కమ్యూనిస్టులు, మనం అందరికీ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రగొడ్డ కప్పాలని చెప్పాడు ఈ శ్రీనివాస్. నాకు ఫోన్లో తర్వాత చెప్పాడు ఈయన. నేను వెంటనే అంటే ఆ మధ్యలోనే చెప్పాడు, చనిపోక ముందే ఈయన. నేను వచ్చిన వెంటనే కాకపోతే చూద్దాం అనుకున్నాను, నేను వచ్చేసరికి మరణించాడు. కానీ భౌతిక ఆయన చూశాను. చూసి ఆయన పైన ఎర్ర జెండాని కప్పే అవకాశం నాకు కలిగింది ఆ రోజు. అప్పటి వరకు ఎవరు ఇంకా అప్పుడే తీసుకెళ్ళినట్టున్నారు. జయరాజు ఉన్నాడు అప్పుడు. సో ఆ విధంగా మా అనుబంధం అలా కొనసాగింది. తర్వాత ఇక ఏ సమస్య వచ్చినా కూడా మన సూర్యం నన్ను వాళ్ళ తండ్రిలాగానే భావిస్తున్నాడు. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా నేను కూడా చెప్పాను, ఏ ఇబ్బంది వచ్చినా మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా గద్దరన్నని మనం చిరస్థాయిగా ఆయన పాట, లేకపోతే ఆయన మాట, ఆయన బాట, ఆయన సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఆఫీసులో మొదటిసారిగా మరొక దానికి మీటింగ్ ఏదైనా ఉందంటే గద్దరన్నదే. ఇంతవరకు వేరే పార్టీకి కానీ అట్లా లేదు. కాకపోతే ఏదైనా ఉంటే కింద రాజ్బహదూర్ గౌడ్ ఆ హాల్లో ఇచ్చేవాళ్ళు. అది ఏదన్నా, ఎందుకంటే మేమేమి ఆయన వీ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ గద్దరన్న అండ్ కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే హీఈస్ కమ్యూనిస్ట్. కమ్యూనిస్ట్ మీన్స్ హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ ఆల్ కమ్యూనిస్ట్ పార్టీస్, నాట్ ఓన్లీ సిపిఐ, నాట్ ఓన్లీ సిపిఐఎం, నాట్ ఓన్లీ విరసం, నాట్ ఓన్లీ అరసం, అందరి మనిషి ఆయన. అవునా కాదా? సో నాన్ పార్టీ కమ్యూనిస్ట్ ఎగ్జాక్ట్లీ. సో అందువలన ఏదన్నా గద్దరన్న ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ మీటింగ్ నడుపుతూ ఉండండి.
మళ్ళా సమయం ఒకవేళ తొందరగా అయిపోతే నేను మళ్ళీ వస్తాను. అదేదో పెద్ద అనౌన్స్మెంట్ ఉంది సింగరేణిది. మరొకసారి మా పెద్దలను కూడా ఇక్కడ ఈ సభకు వచ్చిన వారందరికీ నమస్కారములు. మా గద్దర్ ఫౌండేషన్ ఆహ్వానాన్ని మన్నించి ఎత్తుతో ఉన్న భావాలు, మంచితనంతో ఉన్న రాజకీయాలు, ప్రేమతో ఉన్న పాటలు, ఇవన్నీ మనకు గద్దరన్న నేర్పినవే. మనం పండగ చేసుకునేది గద్దరన్నని, మన పండగ చేసుకునేది గద్దరన్న కవిత్వాన్ని, ముఖ్యంగా గద్దరన్న విలువలని, ఆశయాలని, పోరాటాలని, ఉద్యమాలని. తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే ఉద్యమం, తెలంగాణ అంటేనే సమానత్వం, సాంఘిక న్యాయం. ఏ పార్టీ అయినా సరే పోరాటాలు, ఉద్యమాలు, సమానత్వము, న్యాయము మాట్లాడకుండా తెలంగాణలో ఉండలేరు. అది తెలంగాణలో ఉన్న గొప్ప విశేషము. తెలంగాణ రాజకీయాల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ప్రజాతంత్రం. మనం పోరాడింది తెలంగాణ కూడా ప్రజాతంత్రం కోసమే, పేదల కోసమే, శ్రామిక వర్గాల కోసమే. అందరినీ సమానంగా ప్రేమించాలి అని వాటి గురించి, ఆ విలువల గురించి మనం తెలంగాణను పోరాడాము. దానికి గద్దరన్న ఎంతో పెద్ద త్యాగాలు చేశారు, ఊరూరు తిరిగారు, పాటలు పాడారు. అలాంటి తెలంగాణను మనం కలగని ఇవాళ కూర్చుంటున్నాము. ఇవాళ అందరూ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఇటువంటి కొత్త సమాజం ఏర్పరచాలని మనం ఇక్కడ ఉన్నాము. మన కళారూపంతో, మన కవిత్వంతో, మన పాటలతో ఉద్యమాన్ని ముందుకు కొనసాగాలి. ఉద్యమాలు ఉంటేనే కళ, కళ ఉంటేనే ఉద్యమం. ఆ రెండింటినీ ముందుకు తీసుకువెళ్ళాలి. మంచి ప్రజాతంత్రము, మంచి విలువలతో ఉన్న మనుషుల్ని మన కవిత్వాలతో ప్రేరేపించి ముందుకెళ్ళాలని కోరుతున్నాను. ఒకే ఒక విషయం గద్దర్ మీద ఒకటి చెప్పాలనుకున్నాను. ఆయన రాసిన సాహిత్యం ఎంత సులువుగా ఉందో, ఆయన రాసిన పాటలు ఎంత తీయగా ఉందో, దాంట్లో ఉన్న ఎన్ని భావోద్వేగాలు ఉన్నాయో అవన్నీ హృదయానికి హత్తుకునేటట్టు అందరి మనసులోనూ ఆయన మనలో ఉండిపోయారు. అది ఎవరన్నా పాడొచ్చు ఆ పాట అన్నట్టు బయటకు వచ్చింది. అలాంటి పాటలు ఎన్నో వేలాది రావాలని, వేలాది మంది గద్దర్లుగా తయారు కావాలని, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని గద్దర్ ఫౌండేషన్ మేము ఆశిస్తున్నాము. మీ సలహాలు ఏమైతే ఉంటే మాకు ఇవ్వండి. వీలైనంత వరకు దాన్ని ఎలాగైతే ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము. మీ ధైర్యం మీదనే, మీ నమ్మకం మీదనే గద్దర్ ఫౌండేషన్ ముందుకు వెళ్తుందని మీరందరూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా టీం ఏమైతే ఉందో నేను వాళ్ళని పవర్ టీం అంటాను. గద్దర్ ఫౌండేషన్ ట్రస్ట్లో ఉన్నవారు రాత్రింపగళ్ళు ఇదే పని చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
అరులే నీకు పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు జోహారు గద్దరన్న జోహారులే నీకు పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు జోహారు గద్దరన్న జోహారులే నీకు పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. ఈ పాట నేను ఒక్క నిమిషం అన్నా, ఈ పాట సార్ నేను ఈ పాట గద్దరన్న చనిపోయిన ఒక గంటలోనే రాసి రికార్డ్ చేసి ఎల్బీ స్టేడియానికి పంపించడం జరిగింది. ఈ పాట జోహార్ గద్దరన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రావాలి. అదేవిధంగా నల్లమల్ల మురళన్న త్వరగా రావాలి. నల్లమల్ల మురళన్న కొయ్యాడ అదేవిధంగా ఉంది అరకాల రాజేష్, కొయ్యాడ రాజేష్, కొయ్యాడ రాజేష్, ఈయన పిట్టల రమేష్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ. ఓకే, నెల్లుట్ల సుమన్ తీసుకురు ఒక ఫోటో. మాట్లాడిన గద్దరన్నపై పాటలు రాసినటువంటి కవులు రచయితలందరికీ కూడా సిపిఎం పార్టీ వస్తున్నాను. గద్దరన్న నేను చిన్ననాడు మా గ్రామంలో ఉన్నప్పుడే ఆయన జననాట్య మండలి కళారూపాల ప్రదర్శన కోసం మా గ్రామానికి వచ్చాడు. అనేక మంది కళాకారులని ఆనాడు ప్రభావితం చేసినటువంటి గద్దరన్నగా మా అందరికీ ఆనాటి నుంచి పరిచయం. తర్వాత చివరి సమయాన ఆయన మరణించడానికి కొంతకాలానికి ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి కోసం టీమాస్ని ఏర్పాటు చేసి జిల్లాలంతా కూడా పర్యటనలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సామాజికంగా అణచివేత గురైనటువంటి తరగతులని అంతా కూడా శ్రామిక వర్గాలనంతా కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున తెలంగాణలో ఉద్యమాన్ని నడపడానికి టీమాస్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో గద్దరన్న ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. మాతో పాటుగా ఆ వయసులో కూడా అనేక గ్రామాన పాటలు పాడి ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. ఆ సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా అనుబంధం ఉంది. ఆయన చేతిలో ఉండేటటువంటి కర్రను కుల వ్యవస్థ ఎలా ఉందో అర్థమయ్యేటట్టుగా సామాన్యమైనటువంటి ప్రజలకు, చదువు రానటువంటి వాళ్ళకు కూడా ఈ దేశంలో కుల వ్యవస్థ ఎలా ఉందో అని చేతిలో ఉండేటటువంటి కర్రను చూయిస్తూ కుల వ్యవస్థను వర్ణించి పాడేటటువంటి నాయకుడు పాడేవారు. అది మొత్తం ప్రజానీకాన్ని అంతా కూడా సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి చైతన్య పోరాటాలకు అది ప్రభావితం చేసింది. ఆయన శ్రామిక వర్గాలు, రైతులు, కూలీలు, కార్మికులు, పీడిత ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ఆయన రాసినటువంటి పాటలు ప్రభావితం చేశాయి. ఆయన ఈనాడు కళాకారులు అంటే సినిమా యాక్టర్లైనా లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళన్నా కోట్లు ఖర్చు పెట్టి అనేక రకాల ప్రభావాలు కలిగిస్తే ప్రజలు అభిమానం పొంది అభిమానులుగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ గద్దరన్న కేవలం గోషి కట్టుకొని, గొంగడేసుకొని, ఎర్రటి రుమాల చుట్టుకొని, కాళ్ళకు గజ్జె కట్టుకొని, చేతిలో కర్ర పెట్టుకొని కోట్లాది మంది ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి కళాకారుడు ఎవరైనా ఉన్నారంటే అది గద్దరన్న తప్ప ఇంకొకరు లేదు. అలాంటి కళాకారుడిని మన భారతదేశంలోనే మనం చూసినటువంటి పరిస్థితి లేదు. ఆయన రాసినటువంటి ప్రతి పాట, యాలరో ఈ మాదిగ బ్రతుకు, లక్ష్మమ్మ పాట కానీ, అట్లాగే సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి అనేక వృత్తుల మీద రాసినటువంటి పాటలు కానీ, రైతుల కోసం రాసినటువంటి పాటలు
వీటన్నిటినీ ప్రజలను ఉర్రూతలూగించి ఉద్యమాల్లోకి నడిపినటువంటి పాటలు ఆయన రచించాడు. అలాంటి కళాకారుడు గురించి, అలాంటి గద్దరన్న గురించి మీరందరూ కూడా రాసినటువంటి పాటలన్నీ కూడా ఆ పుస్తకంలో చూస్తే 392 పాటలు రాశారు. ఆయనను స్మరిస్తూ, ఆయన చేసినటువంటి కృషిని స్మరిస్తూ మీరు రాసినటువంటి ప్రతి పాటకు నా తరఫున, పార్టీ తరఫున మరోసారి మీ అందరికి కూడా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇలాంటి పాటలు ఇంకా అనేక మంది రాసిన వాళ్ళు ఉంటారు. వాటన్నిటిని కూడా క్రోడీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక్క విషయం మాత్రం నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. గద్దరన్నకు నిజమైనటువంటి నివాళి అర్పించాలంటే గద్దరన్న యొక్క ఆశయాన్ని కొనసాగించడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ఆయన ముందు నుంచి చివరి వరకు కూడా పీడిత ప్రజల విముక్తి కోసం, సామాజిక న్యాయం కోసం, శ్రామిక వర్గాల విముక్తి కోసం, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భూస్వామ్య పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఈ అనగానటువంటి తరగతులు శ్రామిక వర్గాలంతా సంఘటితం చేసి ఐక్యంగా విముక్తి సాధించాలనేటటువంటి లక్ష్యం కోసమే పాట రాశాడు, పాట పాడాడు, తుపాకీ తూటాలకు గురయ్యాడు. అలాంటి జీవితాన్ని తాను చివరి వరకు కూడా జీవించినటువంటి సందర్భం. అందుకని ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించడం మనం అని చెప్పి అనుకుంటే, అలాంటి పోరాటాలని తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభావితం చేసేటట్టుగా, ఆ ఉద్యమాలను ప్రభావితం చేసేటట్టుగా ప్రజల తరఫున, ప్రజల విముక్తి కోసం జరిగే పాటలను రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీలో ఉన్న ఆ శక్తి సామర్థ్యాలని సమాజంలో మార్పు కోసం ఉపయోగించేటట్టుగా మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి భావిస్తున్నాను. ఈ పుస్తకంలో రాసినటువంటి దాంట్లో చివరిగా గద్దరన్న రాసినటువంటి వ్యాఖ్యానాల్లో 4 మాటల్లో ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చివరి దశలో ఆయన రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరిగి ప్రచారం చేశాడు. ఈనాడు దేశంలో మతోన్మాదులు రాజ్యమేరుతున్న సందర్భాన, మనువాదం ముందుకొస్తున్న సందర్భాన, లౌకికవాదం లేని సందర్భాన, ప్రజాస్వామిక హక్కులు లేనటువంటి ఈ సందర్భాన ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూలే, అంబేద్కర్, మార్క్స్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లేటట్టుగా మన కృషి చేయడమే నిజంగా గద్దరన్నకు నిజమైనటువంటి నివాళి. అలాంటి పద్ధతుల్లో మనం అందరం కలిసి ముందుకు సాగుతాం. గానము జన ఉద్యమాల గానము, జై తెలంగాణము జన ఉద్యమాల గానం, బల 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 హా, జై 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 బోలో జై గద్దరన్న, జై 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 బోలో జై హో గద్దరన్న. అన్నల పాటలు వాడితే వెన్నుల తూటాలు దింపే, వెన్నుల తూటాలు రక్తమేరులై పారిన పోరు పాట నిడవలేదు, పాట నిడవలేదు, జనం పాట నిడవలేదు, పోరు పాట నిడవలేదు, జనం పాట నిడవలేదు. జై జై బోలో జై హో గద్దరన్న. అయ్యో గద్దరన్న ఉంటే బాగుండు. గద్దరన్న శవాలను తెచ్చినాడు కదా, మన ఆప్త బంధువులను తెచ్చినాడు కదా, చితికిపోయిన శవాల్ని పట్టుకొని ఏరుకొని వచ్చినాడు కదా, ఆయన లేని లోటు కనబడుతుంది కదా అనుకున్నారు. దట్ ఈస్ గద్దర్. అంటే గద్దరన్న లోటు లేని లోటు ఎందుకు తెలుస్తుంది? ఏ పరిణామాలు అయితే జరుగుతున్నాయో ఈ పరిణామాలు ఇవ్వాలంటే కాదు, 50-60 ఏళ్ళుగా జరుగుతున్న పరిణామాలన్నిట్లలో కూడా ఏవైతే ప్రగతిశీలంగా అంటామా, అభ్యుదయంగా అంటామా, విప్లవకరంగా అంటామా, ఈ పరిణామాలన్నింటి వెంట కూడా గద్దరున్నాడు. ఆయనను మనం మళ్ళీ ఆఖరిలో కొంత అన్యాయం చేసినారు. కొంతమంది ఏదో తీర్పు చేయడానికి ప్రయత్నం చేస్తారు. తీర్పులు ఇవ్వడానికి మనం ఎవరం? గద్దర్ ఎక్కడా, మనం ఎక్కడా? ఇంతకుముందు కూనంనేని గారు చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఆయనకు ఫోన్ చేసి ఆ ఫోన్లో ఏమన్నాడు గద్దరు? అరే సస్తే ఎర్రజెండ కప్పటోడు ఆ కూనంనేని సాంబశివరావు వాళ్ళ పార్టీ ఉన్నదిరా, కొంచెం ఆయన చూసిపోమ్మని ఎందుకో చూడబుద్ధి అవుతుందని కూనంనేని సాంబశివరావుతో మాట్లాడినాడు. ఆఖరిలో ఏమనుకున్నాడు? ఆయన ఎర్రజెండ కప్పుకుందాం అనుకున్నాడు. అంతే. మీరు మిగతాన్ని విడిచిపెట్టండి. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు. పార్టీ లేని కమ్యూనిస్ట్ అని అన్నారు ఇంతకు శాంతిసింహ గారు. కానీ ఆయనకు రాజకీయాలు ఉన్నాయి, స్పష్టత ఉంది,
కానీ చివరిలో ఆయన జీవితం ఇక్కడ ఉన్నాడు కాబట్టి అట్లా ఉంది, అంతేగాని దాని మీద ఆధారపడి తీర్పులు ఇవ్వలేము. ఆయన 60 ఏళ్ళు 50 ఏళ్ళ జీవితంలో చివరి కాలాన్ని బట్టి తీర్పులు ఇవ్వలేము, ముందు కాలాన్ని బట్టి తీర్పులు ఇవ్వలేము. మనం తీర్పరలం కూడా కాదు. గద్దర్ని అట్లా చూస్తేనే అర్థమవుతాడు. ఆయన జీవితంలో అతిపెద్ద కాలం వెన్నుల తూట పెట్టుకొని అతిపెద్ద కాలం జీవించిందంతా కూడా ఎర్రజెండ కోసమే, పేద ప్రజల కోసమే, మడమ దిప్పని పోరాటాల కోసమే, అరణ్యాల కోసమే ఆయన జీవించిండు. మనం అట్లా అర్థం చేసుకుంటే తప్ప గద్దర్ ముఖ్యమైన గద్దర్ అంతర్లోకం మనకు అర్థం కాదు. అట్లాంటి గద్దర్ మీద మీరందరూ అద్భుతమైన పాటలు రాసినారు. ఆయన 4 రోజులు అంటున్నాడు, సూర్యం 2 రోజుల ముందు పంపించారు. మల్లారెడ్డి ప్రెస్లో కూర్చున్నాడు, 2 రోజుల ముందు పంపించేది ఇంత పెద్దది చదువు అంటే ఏం చదవాలి నేను, నాకు ఆఫీసు అక్కడ కూర్చొని చదివి చాలామందికి అన్యాయం చేసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పేర్కోవడం, వాళ్ళని కనీసం ప్రస్తావించడం ఇవన్నీ చేయలేకపోయాను నేను. ఎందుకంటే అది టైం. మల్లన్న ఆఖరికి తెల్లారి మీటింగ్, మల్లన్నకు ఫోన్ చేసి ఏందన్నా మరి ఏం సంగతి, పంపాలా ఏం సంగతి అంటే ఇక పంపనా ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు కాబట్టి రాత్రిపూట పంపితే చేసిండు ఆయన. అద్భుతమైన పాటలు రాసినారు. లోకమంతా నివాళి చెప్పినట్టుగానే మీరు చెప్పి, గద్దర్ అన్న తర్వాత అంటాం కదా, గద్దర్ అన్న శకమని కూనంనేడు గారు అన్నారు కదా, గద్దర్ తర్వాత గద్దర్లు పుట్టినారు. మరెవరికి అట్లాంటి గౌరవం దక్కలేదు. జానపదాలను ఉన్నతీకరించి విప్లవీకరించి ప్రజల నుంచి స్వీకరించిన బాణీలను జానపదాలని ప్రజల కోసం అంకితం చేసిన కవులు కళాకారులందరూ పుట్టింది కూడా గద్దర్ తర్వాతనే, గద్దర్ శకంతో, గద్దర్ వారసత్వంలో. అంగికము వాచికము, ఎగరడము దునకడము, పాటని ఆలాపించడము, ఆపడము, ఉత్సాహం తేవడము, ఉద్రేకం తేవడము, ఏడవడము, ఒక ప్రదర్శనగా దాన్ని మార్చడం అనేది మీరు నేర్చుకున్నదంతా మళ్ళీ గద్దర్ ద్వారా. అట్లాంటి గద్దర్కి మీరు ఇచ్చిన నివాళి గొప్ప నివాళి. మీ అందరికి కూడా వందనం చేస్తున్నాను నేను. ఒక 2-3 విషయాలు మాత్రం నాకు బాగా గద్దర్ గురించి, నేను కూడా నాలో కూడా ఒక కవో కుకవో ఉన్నాడు కాబట్టి కవిత్వంలో నాకెందుకో బాగా నచ్చింది, చాలా ఆశ్చర్యంగా ఎన్ గోపి కవిత్వం. నిజంగా కూడా అంత అద్భుతంగా ఉందండి, సింపుల్గా చాలా అద్భుతంగా ఉంది. అన్న ఒక్క నిమిషం, ఓ అన్న ఒక్క నిమిషం ప్లీజ్. ఈ కవి అన్నని దండం పెడతా కొంచెం ఆగు. ఆయన ఎంత సింపుల్గా రాసినాడంటే పాటలాగా రాయలేదు, జోస్తోటి పాడేది కూడా కాదు, కానీ వాక్యాలలో ఏమంటాడంటే 40 ఏళ్ళ క్రితం గద్దర్తో అన్నాను, మా ఇంటికొచ్చి పాడతావా అని. గద్దర్ పాడిండు. ఓ వృద్ధురాలు అంది, కాలం మారితే బాగుండు బిడ్డ అని. గోపన్న నీ రామ్నగర్కు అగ్గి పెట్టిపోతున్నా అన్నాడు గద్దర్. ఇంతే కవిత్వం. అర్థమైందా? ఏమర్థం కాలే? గద్దర్ పాట పాడితే ఒక ముసలాం ఏమందంటే రియాక్ట్ అయింది, అరే కాలం బాగుపడితే బాగుండు బిడ్డ అని అన్నది. అంటే అప్పుడు ఏమన్నాడు గద్దర్ తెలుసా, నువ్వు పిలిచినావు నన్ను పాట పాడమన్నావు కానీ నీ రామ్నగర్కి ఇప్పుడు అగ్గి పెట్టిపోతున్నా అన్నాడు. అంటే గద్దర్ ఈ ప్రపంచానికి అగ్గి పెట్టిపోయినాడు, అగ్గి ఆరేది కాదు. అట్లనే ఓ రోజు బస్సు తూప్రాన్లో ఆగింది. ఎక్కడ? తూప్రాన్లో ఆగింది. వెంటనే దిగి చెప్పులు విడిచి నిలబడ్డాను. అదేమిటి అన్నాడు పక్క ఆయన. ఇది గద్దర్ పుట్టిన నేల అన్న. బస్సు అవుతున్నది, అర్థమైంది కదా. ఈ కవిత్వం అది ఇది ఇంత సంక్లిష్టంగా ఏం లేదు. కిందికి దిగిండు, చెప్పులు ఇడిచిండు,
ఎందుకైనా చెప్పులు ఇస్తున్నావు అంటే ఇది గద్దర్ పుట్టిన నేల అన్నాడు. అది కవిత్వం. గద్దర్ అంటే అది అన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, గోపి ఇవాళ నువ్వు లేకుంటే అన్న తెలంగాణ అంతా చెప్పులు లేకుండా తిరిగి రావాలని ఉంది అంటే అర్థం ఏమిటంటే ఈ నేలంతా పరివ్యాప్తమై ఉన్నవాడు, ఈ నేలలో వ్యాపించి ఉన్నవాడు, ఈ నేలలో పాటై ప్రవహించి ఇప్పటికీ మన యాదిలో మనాదిలో ఉన్నవాడు గద్దర్. ఆయన చిరంజీవి. మీరు ఎన్నన్నా చెప్పండి, గద్దర్కి మరణం ఉండదు. ఎందుకంటే ఆయన వేసిన ప్రభావం, ఆయన జీవితం ఏం బాపుకున్నాడు గద్దరు? ఏం బాపుకోలేదు. చాలా మాట్లాడుతుంటాం మనం, కానీ జీవితం అంతా ఒక సంఘర్షణలో బతికినవాడు, జీవితం అంతా ఒక పోరాటంలో బతికినవాడు, రాజీ లేకుండా బతికినవాడు, ప్రశ్నించినవాడు, ప్రశ్నల కొడవలై నిలబడ్డవాడు, చివరికి రాజ్యాంగాన్ని ఎత్తిపడదామని పిలిపించినవాడు. ఈ ఫాసిస్ట్ సందర్భంలో మనం అందరం మళ్ళొక్కసారి మన రాజ్యాంగం అమలు కావడానికి మాట్లాడుకుందామని అన్నవాడు గద్దర్. ఆ గద్దర్ స్మరణలో మీరు రాసినందుకు మీ అందరికి కూడా పాదాభివందనాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తాము గద్దర్తో కలిసి పనిచేసామని చెప్పినప్పుడు, ఇటీవల కాలంలో గద్దర్తో కలిసి నడిచామని చెప్పినప్పుడు నాకు కొంచెం వాళ్ళ మీద ఆరాధన అనిపించింది. ఎందుకంటే నేను గద్దర్తో కలిసి పనిచేసిన వాడిని కాదు. ఒక ఎన్టీ రామారావునో, నాగేశ్వరరావునో, కృష్ణనో చూసినట్టుగా మొట్టమొదటిసారి గద్దర్ని నేను అట్లా చూశాను. ఒక సభలో ఆయన పాడతాడంటే 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కూడా హైదరాబాద్లో నడిచి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని చూసిన అటువంటి ఆయన ఒక సెలబ్రిటీ లాగా చూసిన బాల్యం నాది. దాని తర్వాత ఆయన ఒక కవిగా, ఆయన ఒక సాహిత్యకారుడుగా గుర్తించి వాటిని ఆనందించి, ఆయన కొత్త కొత్త పాటలు రాస్తుంటే, కొత్త పాటలు వచ్చినప్పుడు దానికి మరింతగా ఎక్కువగా తన్మయమైపోతూ ఆ పాటలోని తీవ్రతకి, ఆ పాటలోని ఆవేశానికి, ఆ పాటలోని ప్రజానుకూలతకి చాలా ముగ్ధున్నైపోతూ ఉండేవాడిని. తర్వాత గద్దర్ని అనేక సందర్భాల్లో కలిశాను, మాట్లాడాను. నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు చాలామంది విజిటర్స్ వస్తారు మాకు. విజిటర్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఆఫీస్లో ఎవరు కూడా ఒక మనిషి చూడటానికి కలవటానికి వస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు తలెత్తి కూడా చూడరు. కానీ గద్దర్ వస్తున్నాడంటే వీధి చివరి నుంచే మా ఆఫీస్ అంతా ఊగిపోవటం మొదలయ్యేది. సెక్యూరిటీకి వచ్చాడంటేనే కలకలం అయిపోతుంది. ఎవరు ఆయనని విజిటర్గా చూడరు. ఆయన అందరూ మొత్తం సెక్యూరిటీ పటాలం అంతా నా రూమ్ దగ్గరికి తీసుకొచ్చి ఆయన అక్కడ దింపి వెళ్ళేవాడు. అంటే ఒక పాపులారిటీ అంటే ఎట్లా ఉంటుంది, ఒక జనం ఇష్టపడితే ఎట్లా ఇష్టపడతారు, జనం ప్రేమిస్తే ఎట్లా ప్రేమిస్తారు, ఆ కళాకారుడికి జనానికి మధ్య ఉండే ఆ సంబంధం ఎటువంటిది అనేది గద్దర్ని చూస్తే అర్థమైంది. చాలామంది విషయాల్లో చాలామంది చెప్తారు. గాంధీ గురించి ఐన్స్టీన్ చెప్పాడు, ఇంకొకళ్ళ గురించి ఇంకొకళ్ళు చెప్పారు. గద్దర్ బతికిన కాలంలో మనందరం కూడా బతకటం అనేది, గద్దర్ని చూడటం అనేది ఒక అదృష్టం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది అతని జీవితం ఒక లెజెండ్. అతని పాట ప్రభావం మనకు తెలుసు. అతను పాట మాత్రమే కాదు, అతను ఒక ప్రదర్శన, పర్ఫార్మెన్స్ ఇస్తాడు. పర్ఫార్మెన్స్ లేకుండా గద్దర్ పాట, ఉత్త పాట అంతా సంపూర్ణం కాదు. గద్దరు ఆడితేనే ఆ పాటలో, లేకపోతే ఎవరైనా సరే గద్దర్లాగా ఆడితేనే ఆ పాట సంపూర్ణం అవుతుంది. ఇవాళ అందరూ మిత్రులు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు గద్దర్లాగా పాడుతున్నప్పుడు, గద్దర్ కోసం గద్దర్ పాట రాస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆయన మానసపుత్రులే. ఆయన మానసపుత్రులై ఉండి ఆయన వాళ్ళ గురువుకి, వాళ్ళ పెద్దకు ఈ పాట ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. కానీ శ్రీశ్రీ చచ్చిపోయినప్పుడు తెలుగులో ఒక్క గొప్ప నివాళి గీతం కూడా రాలేదు, రాయలేకపోయారు ఎవరు. గద్దర్ చనిపోయినప్పుడు అనేక గద్దర్ కోవలో అనేక నివాళి గీతాలు దీంట్లో ఉన్నాయి. కానీ వీళ్ళందరూ రాయలేరేమో, ఎందుకంటే
ఒక గొప్ప వ్యక్తి చనిపోయినప్పుడు మనం ఆ దుఃఖంలో ఉండి, ఆ బాధలో ఉండి, ఆ వియోగంలో ఉండి సరిగ్గా కవిత్వాన్ని పలకలేమేమో అని ఉంటుంది. కాబట్టి తన నివాళి గీతాన్ని తానే రాసుకున్నాడు ఆయన, తన దుఃఖ గీతాన్ని తానే రాసుకున్నాడు. ఈ పుస్తకంలో మొదటి పాట అదే. చాలా మిత్రులు రాసిన పాటలు చాలా బాగున్నాయి. కానీ గద్దర్ని ఎట్లా అర్థం చేసుకున్నారు ఒక్కొక్కళ్ళు, గద్దర్ని ఎట్లా వ్యాఖ్యానించారు, గద్దర్ని ఎట్లా ఉద్వేగంగా ఎమోషనల్గా ఎట్లా చూశారనేది అందులో అనేక పాటలు చూస్తే తెలుస్తుంది, కవిత్వాన్ని చూస్తే తెలుస్తుంది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి జీవితం అంతా కూడా ఒక అశాంతితో నడిచిన వ్యక్తి. ఈ ప్రపంచం ఇట్లా కాదు మరోలాగా ఉండాలని, ఆ మరోలాగా ఉండేలాగా ప్రజలందరినీ కదిలించాలని, అట్లా కదిలిన వాళ్ళను తను కీర్తించాలని, జీవితాన్ని పాటలో గొప్పగా కీర్తించడమే కాకుండా మరణాన్ని కూడా జీవితానికి ప్రేరణగా ఇవ్వాలని ఆయన కవిత్వాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఇవాళ పాలధార ఈ పుస్తకం చూసినప్పుడు ఒక గద్దర్ కొనసాగింపు ఎట్లా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. కొనసాగింపు ఇది కేవలం నివాళి గీతాలు, ఆయన తలుచుకుంటున్నాం మనం. కానీ నిజమైన కొనసాగింపు గద్దరు సాహిత్యాన్ని ఎట్లా సృష్టించాడు. 50 సంవత్సరాలుగా తెలంగాణ సాహిత్యానికి, మొత్తం ఈ తెలుగు సాహిత్యానికి సాహిత్య సాంస్కృతిక నాయకత్వాన్ని అందించినవాడు గద్దర్. ఆయన నాయకత్వాన్ని ఎట్లా అందించాడు, మనం దాన్ని ఎట్లా కొనసాగిస్తాం, మనం ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో మార్పు కోసం, మార్పును తీసుకొచ్చే ప్రేరణ కోసం ఎటువంటి సాహిత్యాన్ని ఇస్తాం అనేది చాలా ముఖ్యమైన అంశం. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే అనుకుంటాను. గద్దరు మనం భవిష్యత్తులో ఇంకో 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, వీళ్ళు చాలామంది ఇంకో 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత మీ పిల్లలకు, మీ మనవలకు చెప్తారు మీరు గద్దర్ని చూశారని, గద్దర్ని పాట విన్నానని, ప్రత్యక్షంగా గద్దర్తో కలిసి మాట్లాడారని చెప్పినప్పుడు వాళ్ళు మీ చేతుల్ని చాలా గౌరవంగా, చాలా ప్రేమతో ముద్దాడుతారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం గద్దర్ది. ఆ గద్దర్కి తెలంగాణ మాత్రమే కాదు, మొత్తం తెలుగు భారతీయ ప్రజలందరూ కూడా సాంస్కృతికంగా రుణపడి ఉంటారు. వాళ్ళ జ్ఞాపకాల్లో గద్దర్ చిరంజీవిగా ఉంటాడు. జోహార్ గద్దర్. మాడుగ వాగు పైన ఒక చెక్ డ్యామ్ను నిర్మాణం చేశారు, దాదాపు 4.5 కోట్లు పెట్టి. ఈరోజు 1000 ఎకరాలకి సాగునీరు అంటే మెదక్ జిల్లా తూప్రాను ఆ చుట్టుపక్కల ప్రాంతంలో నీళ్ళే ఉండేటివి కాదు, అక్కడున్న బావిలన్నీ కూడా ఎండిపోయేవి. చెరువు టు చెరువు, బావి టు బావి ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో తిరిగిండో, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సామాజిక నేపథ్యం తీసుకున్నాడు. చెరువు టు చెరువు అని తూప్రాన్లో తిరిగాడు. అక్కడ తను తీసుకొచ్చిన ఒక 4.5 కోట్లతో అక్కడ మాడుకు చెరువు పైన ఒక చెక్ డ్యామ్ కట్టిస్తే ఈరోజు 1000 ఎకరాలు తాగునీరు, సాగునీరు, ప్రకృతికి, పశువులకి, కోటి ప్రాణి జీవులకి అక్కడ ఈరోజు జీవనాధారమైన నీళ్లకు గద్దరన్న సహకారం చేశారు. అట్లా ఈరోజు ఆ నేపథ్యం ఏంటంటే, ఆ ఉస్మానియా యూనివర్సిటీలో తన జీవితాన్ని మొదలుపెట్టి ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా అక్కడ నుంచి బయలుదేరి ఈరోజు ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలిచారు. ఆ యూనివర్సిటీకి ఉన్న మా ప్రొఫెసర్ కాసిం గారిని మాట్లాడాల్సిందిగా, అట్లాగే వారు సంతకం పెట్టారు, వారు ఒక నేపథ్యం రాశారు, వారి చేతుల మీద కూడా పుస్తకాలు అందిస్తామని మనవి చేస్తున్నాను. నేను వెళ్ళలేకపోయాను, హాజరు కాలేకపోయాను. ఒకసారి సంస్మరణ సభ సరిగ్గా అదే డేట్కి గుంటూరులో ఒక పెద్ద సభ ఆర్గనైజ్ చేశారు. అక్కడ దళిత సంఘాలన్నీ కలిసి వాళ్ళకు మాటివట మూలంగా ఇక్కడి సభకు రాలేకపోయాను. తర్వాత మళ్ళీ మొన్న రెండో సంస్మరణ సభ చాలా పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో చేశారు. ఆ రోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ సభలో ఉన్నారు. మా పాప అడ్మిషన్ కోసం వెళ్ళి వేరే ఊరికి ఆలస్యం కావటం మూలంగా రాలేకపోయాను. ఈ 2 సందర్భాల్లో నేను వెళ్ళలేకపోయాననే ఒక అపరాధ భావం నన్ను వెంటాడుతూ ఉంది. అందుకే ఇవాళ ఎట్లయినా సరే వెళ్ళాలి అని అనుకొని ఇక్కడికి వచ్చి ఇవాళ మీ అందరితో పాటు కలుసుకునే ఈ సందర్భం ఏర్పడింది. మిత్రులారా, ఈ పుస్తకం మొత్తం 132 పాటలు ఉన్నాయి. ఈ పుస్తకంలో
63 వచన కవితలు ఉన్నాయి. ఒకవేళ అల్లం నారన్న మల్లారెడ్డి గారు అనుకొని ఆ పద్యాలు కూడా చేర్చి ఉంటే, ఎవరో పద్యాలు రాశానని చెప్పారు కదా, ఆ పద్యాలు కూడా చేర్చి ఉంటే పద్య కవిత్వం కూడా ఉండేది. మొత్తం 4 ముందు మాటలు ఉన్నాయి ఈ పుస్తకానికి. 392 పేజీల పుస్తకం ఇది. పద్యాలు చేరి ఉంటే సరిగ్గా 400 పేజీల పుస్తకం అయ్యేది. సో మామూలుగా పుస్తకాలు చాలా వస్తుంటాయి. ప్రధానంగా ఈ పుస్తకం అంతా స్మృతి కవిత్వం. ఇంతకుముందు కోదండ సార్ అడిగారు రాగానే, ఇది గద్దర్ రాసిన పాటల, గద్దర్ మీద వచ్చిన పాటలు అంటే గద్దర్ మీద వచ్చిన పాటలు సార్ అని చెప్పారు. మేడం కూడా, శాంతసిన్హా మేడం కూడా అదే మాట అడిగారు. అంటే ఒక కవి మీద శ్రీనివాస్ గారు చాలా ముఖ్యమైన మాట చెప్పారు, నాకు తెలియదు ఆ విషయం సాహిత్యంలో. శ్రీశ్రీ గారు చనిపోయినప్పుడు ఆయన మీద స్మృతి కవిత్వం నిజంగా వచ్చి ఉంటే ఎక్కడో దగ్గర రికార్డ్ అయ్యేది. వచ్చినా చాలా పరిమితంగా, అంటే ఇంత పెద్ద ఎత్తున. చాలామంది కవులు మరణించారు తెలుగు సాహిత్యంలో ఇప్పటి వరకు. కవుల మీద కవులు రాశారు, కవుల బంధువుల మీద కవులు రాశారు, స్నేహితుల మీద రాశారు. ఇదంతా ఒక క్రమంలో మనకు భావకవిత్వం మొదలైనప్పటి నుంచి, అంటే 1910 నుంచి ఇలాంటి ఒక కవితా రచన పద్ధతి మొదలైంది. అంతకుముందు తెలుగు సాహిత్యంలో లేదా అంటే ఉంది, కానీ రాజాస్థానాల్లో ఉన్న తెలుగు కవిత్వం, రాజుల గురించి, రాజుల అంతఃపుర కాంతల గురించి, లేదా అలౌకిక భావన గురించి, అమూర్త భావన గురించి కవిత్వం వచ్చింది. కానీ నిర్దిష్టంగా స్మృతి కవిత్వం అనే ఒక భావన చాలా పెద్ద ఎత్తున ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యంలోకి ఎట్లా దిగుమతి అయిందంటే, అది ఆంగ్ల సాహిత్యం నుంచి దిగుమతి అయింది. ఆంగ్ల సాహిత్యంలో ఆ కవిత్వం అంతకు మునుపు చాలా సంవత్సరాల నుంచే మొదలై ఉన్నది. ఆ ప్రభావం ఎప్పుడైతే ఆంగ్ల కవిత్వం మన వాళ్ళు చదువుకున్నారో, ఆ ప్రభావంతో తెలుగు సాహిత్యంలోకి దిగుమతి అయింది. కృష్ణశాస్త్రి గారు వారి కన్నా ముందు 10 సంవత్సరాలు, వారి తర్వాత ఒక 20 సంవత్సరాలు, అంటే 1935-37 వరకు, దాదాపు 40ల వరకు స్మృతి కవిత్వం చాలా విరివిగా వచ్చింది. భార్య చనిపోతే భార్యని గుర్తు చేసుకుంటూ కవిత్వం రాయటం, కుమారుడు చనిపోతే కుమారుడి మీద కవిత్వం రాయటం. ఆ పుస్తకాలకి శీర్షికలు కూడా అట్లే పెట్టారు, వియోగ బాధ. అట్లా తమ దగ్గరి వాళ్ళు చనిపోవటం, మిత్రులు చనిపోవటం, దేశ నాయకులు చనిపోవటం. గాంధీ చనిపోతే గాంధీ మీద గుర్రం జాషువా లాంటి వాళ్ళు రాశారు, యేసుక్రీస్తు మీద రాశారు, సుభాష్ చంద్రబోస్ మీద రాశారు. ఇలా దేశ నాయకుల వరకు వచ్చింది. అంటే వైయక్తికమైన బాధ నుంచి భార్య, భర్త, కుమారుడు, స్నేహితుడు, బంధువులు, వీరి మీద రాయటం మొదలై అది ఎక్కడికి వెళ్ళిందంటే దేశ నాయకుల మీద రాసే వరకు వెళ్ళింది. వాళ్ళు మరణించినప్పుడు నెహ్రూ మీద కూడా రాశారు. ఇక 1960-70 వచ్చే నాటికి విప్లవ ఉద్యమం మొదలైంది, విప్లవ కవిత్వం మొదలైంది. ఈ విప్లవ కవిత్వం మొదలైన తర్వాత స్మృతి కవిత్వంలోకి ఏమి వచ్చి ఆవరించింది, ఏమి చేరింది అని మనం ప్రశ్న వేసుకుంటే అమరత్వం వచ్చి చేరింది. ఈ అమరత్వం అనేది, అమరత్వం రమణీయమైందని రాసినటువంటి కవుల కొనసాగింపుగా ఈ అమరత్వం విప్లవ కవిత్వంలో అగ్రభాగంగా ఎవరైనా సూక్ష్మంగా పరిశోధన చేస్తే విప్లవ కవిత్వాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన కవిత్వం ఏమిటయ్యా అంటే అది స్మృతి కవిత్వం మాత్రమే. ఇక్కడ నేను కవిత్వం అనే మాట వాడుతున్నాను, పాట అనే మాట ప్రత్యేకంగా వాడటం లేదు. నా దృష్టిలో పాటనే కవిత్వం, కవిత్వానికంటూ ప్రత్యేక అస్తిత్వం లేదు. మీరు వచన కవిత్వం రాసిన వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకునే అవకాశం ఉంటే అనుకోవచ్చు, మీకు ఆ హక్కు ఉంది. కానీ పాటనే కవిత్వం ఈ ప్రపంచంలో. మీరు 1000 ఏళ్ళ తెలుగు సాహిత్యము, 2000 ఏళ్ళ తెలుగు సాహిత్యం, లేదా ప్రపంచంలో ఇంకే సాహిత్యమైనా తీసుకోండి, మౌఖిక సాహిత్యంలో పాటనే ఉంటుంది. పాటబాడు పదం చెప్పు అంటారు. మా పాలమూరులో నాట్లేసేటప్పుడు పదం చెప్పు అంటారు, పాట చెప్పు పాటబాడు అనరు, పదం చెప్పు అంటారు. పదం అంటే ఏమిటి? పాటనే. పాట అంటే కవిత్వం. కనుక విప్లవ కవిత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి
గద్దర్. అమరవీరుల మీద కవిత్వం వచ్చినప్పుడు ఆ అమరవీరుల మీద రాసిన కవిత్వం అంతా ఒక ప్రధాన భాగంగా మారినప్పుడు ఆయన సమాజంలో ఎందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పోరాటంలోకి వచ్చి ఒరిగిపోయి ఆ ఒరిగిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ విప్లవ వస్తువుగా మార్చి సమాజంలోకి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళినటువంటి గద్దరే అమరుడైతే, ఆయననే అమరుడైతే ఆయన మీద ఇంతమంది కవులు రాశారు. 196 మంది కవులు రాశారు ఆయన మీద. ఇవి కవిత్వం మాత్రమే. ఇంకా నేను అనుకుంటే ఒక 1000 పేజీల వ్యాసాలు కూడా వచ్చాయి. ఆ పుస్తకం కూడా ప్లాన్ చేస్తున్నారు సూర్యం వాళ్ళు. ఆ 1000 పేజీల వ్యాసాలు కూడా ఒక దగ్గరికి తీసుకొస్తే బహుశా తెలుగు సాహిత్యంలో ఇంత అరుదైన గౌరవం దక్కినటువంటి ఏకైక కవి గద్దర్ మాత్రమే అవుతారు. ఇంతకుముందు సిపిఐ సెక్రటరీ అండ్ ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు ఆయన సాహిత్య విషయాలు మాట్లాడాడు. కొన్ని రాజకీయ నాయకుడు అయినా సాహిత్య విషయాలు జర్నలిస్ట్ కావటం మూలంగా సహజంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు తప్పనిసరిగా సాహిత్యాన్ని చదువుతారు. అదొక మంచి గుణం, మంచి అలవాటు. ఆయన ఏమన్నాడు, గద్దర్కు ముందు గద్దర్ తర్వాత తెలుగు సాహిత్య చరిత్రని విభజన చేయవలసి వస్తే శ్రీశ్రీ గారు 30ల్లో 40ల్లో ఒక మాట అన్నాడని మనం తరచుగా వింటాం. ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, ఇక నుంచి తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అని. అదేమి అబద్ధం కూడా కాదు, అది అహంకారంతో చెప్పిన మాట కూడా కాదు. ఒక 40 సంవత్సరాలు 83లో ఆయన అమరుడయ్యే వరకు అట్లా తెలుగు సాహిత్యాన్ని నడిపించాడు శ్రీశ్రీ. 83లో శ్రీశ్రీ అమరుడైతే మరి 83 నుంచి 2023 వరకు తెలుగు సాహిత్యాన్ని ఎవరు నడిపించారు? గద్దరు తప్ప ఇంకెవ్వరు ఈ 40 ఏళ్లలో తెలుగు సాహిత్యాన్ని నడిపించారు. అందుకే గద్దర్ యుగకర్త. ఒక కాలంలో గురజాడ యువకర్త అంటున్నాం, మరో కాలంలో శ్రీశ్రీ యువకర్త అంటున్నాం. ఆ తర్వాత తెలుగు సాహిత్యానికి గద్దరే యుగకర్త. యువకర్త అనడానికి చాలా సందర్భాల్లో ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు అనే పిహెచ్డి థీసిస్ గ్రంథం అవకాశం ఉంటే ఎప్పుడైనా చదవండి. ఆ పుస్తకంలో యుగకర్త అంటే ఎవరు అని ఒక 20-30 పేజీలు డిస్కస్ చేశాడు ఆయన. చేసి ఇద్దరు యుగకర్తలు అని ఒక హెడ్డింగ్ పెట్టి రాయపురంలో సుబ్బారావు యుగకర్త, గురజాడ అప్పారావు యుగకర్త అని ఒక మధ్య మార్గం తీసుకున్నాడు. మధ్య మార్గం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ యుగకర్తకు సంబంధించిన లక్షణాలను చెబుతూ ఆయన 3 లక్షణాలు చెప్పాడు. ఆ 3 లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి, తన ముందటి కాలములో ఉన్న భాష కాకుండా కొత్త భాషని సాహిత్య ప్రపంచంలోకి తీసుకురావటం మొదటి లక్ష్యం. రెండవది, తన ముందటి ప్రపంచంలో సాహిత్యంలో ఉన్న ఇతివృత్తం అంటే వస్తువు, ఆ వస్తువు కాకుండా కొత్త వస్తువును సాహిత్యంలోకి తీసుకురావటం. తన ముందటి ప్రపంచంలో రూపం, సాహిత్యానికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపంలో ఛందస్సు వస్తాయి, రూపకాలు వస్తాయి, అలంకారాలు వస్తాయి, భావచిత్రాలు వస్తాయి, వర్ణనలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఈ రూపం ఏదైతే ఉందో తన ముందటి కన్నా కొత్త రూపాన్ని తీసుకొచ్చి రావటం. ఈ 3 లక్షణాలు చెప్పి 4వ అంశం లక్షణంగా కాకుండా ఒక స్థూలమైన వ్యాఖ్యానం చేశాడు. 4వ లక్షణం ఏం చెప్పాడంటే, తన రచన ద్వారా సమకాలీన ప్రపంచంలో, సాహిత్య ప్రపంచంలో విశేష ప్రభావం వేయటం. ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళు యుగకర్తలు అవుతారు అని నారాయణ రెడ్డి గారు చెప్పిన మాట. మీరు ఈ 4 లక్షణాలు 83 నుంచి లేదా గద్దర్ అన్న 72లో రాసిన మొదటి పాట నుంచి మీరు మొదలుపెట్టి చూడండి. ఈ 4 లక్షణాలు ఎవరికి వర్తిస్తాయా ఈ 40 ఏళ్ల కాలంలో, 50 ఏళ్ల కాలములు అంటే అది గద్దర్ అన్నకే వర్తిస్తాయి. కొత్త భాషని తీసుకొచ్చాడు. ఇంతకుముందు అన్న చెప్పాడు కదా, కొత్త భాష. ఏమని భాష? కటికోని కాళ్ళు మొక్కి కాలు తలుకాయదెస్తే, కటికోని కాళ్ళు మొక్కి కాలు తలుకాయదెస్తే, పండుగింట్ల పీనుగెల్ల పండుగ మీన పండుగొచ్చే, పండుగింట్ల పీనుగెల్ల పండుగ మీన పండుగొచ్చే. నీ ఇంట్లో పీనుగెల్ల అనేది ఇడియం, జాతీయం. కోపం వచ్చినప్పుడు నీ ఇంట్లో పీనుగెల్ల అంటాం. అసలు పండుగింట్లో పీనుగెల్ల అనే పదప్రయోగం ఉంది చూడండి, అది గద్దరికే సాధ్యమవుతుంది. కొత్త భాషను పట్టుకొచ్చాడు ఆయన.
ఈ భాష ఎవరిది? శ్రమజీవుల భాషను పట్టుకొచ్చాడు. ఆ శ్రమజీవుల భాష ఎట్లా మాట్లాడితే ఎట్లా తెలుసు, ఇక్కడ ఉన్న వీళ్ళిద్దరికీ తెలుసు. ఆయన ఒక పాట రాస్తే మా విరసంలో తీవ్రమైన చర్చ, విమర్శ చేశారనుకోండి. పోతివిరో రామన్న, పోతివిరో రామన్న, పేదొల్లా ఉసురు తగిలి నువ్వు పోతివిరో రామన్న, పసిబిడ్డల ఉసురు తగిలి మా గుడ్డుల ఉసురు తగిలి నువ్వు పోతివిరో రామన్న. ఏమిటి విమర్శ? గతితార్కిక భౌతికవాది అయిన గద్దరు ఉసురు తగిలిపోయాడు అని రాయటం అనేది సరైందేనా? ఇది చర్చ. ఉసురు అనేది మనం ప్రజల్లో ఉన్నది, ప్రజలు ఉన్న మాటని నమ్మొచ్చా, నమ్మి కవిత్వంలో రాయొచ్చా, పాటలు రాయొచ్చా, దాన్ని పాడొచ్చా? కానీ సాహిత్యం మనం అనుకున్నట్లుండదు, ప్రభావం మనం అనుకున్నట్లు ఉండదు, వ్యక్తీకరణ మనం అనుకున్నట్లుండదు. కవికి ఒక వాతావరణం, ఒక మూడు ఉంటుంది. ఆ మూడులో అక్కడ కవి దేన్ని ఉద్దేశించాడు, పర్పస్ ఏమిటనేది చూడాలి తప్ప గద్దరన్నకి ఉసురు మీద నమ్మకం ఉండి రాయలే. ఆ పదం అట్లా ప్రయోగిస్తేనే ఆ ప్రజల్లోకి వెళ్తుంది అని రాశాడు. అట్లాంటి పదబంధాలను తీసుకొచ్చాడు సాహిత్యంలోకి, సాహిత్య ప్రపంచంలోకి. వరం మీన నడిచినప్పుడు, వంగినాట్లు వేసినప్పుడు, కొడవలెత్తి కోసినప్పుడు, మోపులెత్తి మోసినప్పుడు, మా కండ్లల్లో మెదులుతుంటిరో మా బిడ్డెల్లా, మా కాళ్ళల్లో కదులుతుంటిరో మా బిడ్డెల్లా. ఎవడు రాశాడయ్యా? ఎవడు రాశాడు ఇలా? పొయ్యి మీద కుండెక్కలేదు, బాలింత పాలివ్వలేదు, అంబా అంటూ లేగలరవలే మా బిడ్డెల్లా. పొయ్యి మీద కుండెక్కలేదు, బాలింత పాలివ్వలేదు, అంబా అంటూ లేగలరవలే. ఎవడు రాశాడండి ఇది? గద్దర్ తప్ప ఎవరు రాయలేదు. కనుక భాష విషయంలో గద్దర్ లెజెండ్. కొత్త భాషను పట్టుకొచ్చాడు. ఇతివృత్తం విషయంలో గద్దర్ లెజెండ్. విప్లవ ఇతివృత్తాన్ని జానపదానికి అన్వయం చేశాడు. మధ్యతరగతికి సంబంధించిన వచన కవిత్వం ఎంతమందిని ప్రభావితం చేయగలదు? అట్లని నేనే మధ్యతరగతిని తక్కువ చేస్తున్నాను అనుకోకండి. మధ్యతరగతి సమాజంలో భావాలని ప్రోధి చేయగలరు, భావాలని వేగంగా తీసుకెళ్ళగలరు, సమాజంలో ఒక అంగీకారాన్ని తీసుకురాగలరు. మధ్యతరగతి ఆ గొప్పతనం వాళ్ళకు ఉంటుంది. కానీ విప్లవం అంటే అశేష పేద ప్రజలు. అశేష పేద ప్రజల్ని తీసుకురావటం అనేది కవిత్వానికి సాధ్యం కాదు. కానప్పుడు ఆ లోటును ఎవరు తీర్చారు? గద్దర్ తీర్చారు. ఎట్లా తీర్చాడు? ఒక కొత్త ఇతివృత్తం, అంటే విప్లవ ఇతివృత్తాన్ని జానపద భాషలో, జానపద బాణిలో తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేశాడు. ఎట్లా చేశాడు? నిమ్మసేన్లో నీళ్లు పెట్టిన మదానోన వయారి, వచ్చిపోతూ తాగిపోతావా మదానోన వయారి, కందిసేల్లో కళ్ళు పెట్టిన మదానోన వయారి, వచ్చిపోతూ తాగిపోతావా మదానోన వయారి. ఇది జానపదం. అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడ్, 6 ఏళ్ళకి జీతముంటివా దొరల్లో జీతగాడ్, మీసమన్న మొలువక ముందే దొరల్లో జీతగాడ్, కాసగడ్డి కుప్ప కొడితివా దొరల్లో జీతగాడ్. ఏం కంటెంట్ తీసుకొచ్చాడో జానపదంలోకి? విప్లవ ఇతివృత్తాన్ని తీసుకొచ్చాడు. నారాయణ రెడ్డి చెప్పిన ఇతివృత్తాన్ని మార్చాడు ఆయన. ఇది 2వ లక్షణం. 3వ లక్షణం అయితే ఫామ్ను మార్చేశాడు. ఏం ఫామ్ మార్చాడు? అసలుకు పాట అనేది ఒక ఫామ్, పోయట్రీ. ఈ ఫామ్ గద్దరు పాట కోసము లక్షలాది మంది వెళ్ళాలి, గద్దరు ఇలా రుమాలు కట్టాడు అలా కట్టుకోవాలి, గద్దరు ఇలా పంచగట్టాడు అలా కట్టుకోవాలి, గద్దరు ఇలా గొంగడి వేశాడు అలా వేసుకోవాలి, గద్దరు ఇలా గజ్జలు కట్టుకున్నాడు అలా కట్టుకోవాలి, గద్దరు ఇలా వెంట్రుకలు పెంచుకున్నాడు అలా పెంచుకోవాలి, గద్దరు ఇలా గడ్డం పెంచుకున్నాడు అలా పెంచుకోవాలి. కృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇప్పి కటింగ్ పెట్టుకునేవాడు, పంచె కట్టుకొని షేర్వాణి వేసుకునేవాడు. ఆ రోజు మామూలుగా సినిమా హీరోలను ఫాలో అవుతారు కదా ఇవాళ, ఆ రోజు కవులను ఫాలో అయ్యేవారట. కృష్ణశాస్త్రి ఎలా కటింగ్ చేసుకుంటే అలా కటింగ్ చేసుకునేవాళ్ళట. యూత్ ఎలా అంగేసుకుంటే, ఎలా పంచె కట్టుకుంటే అలా కట్టుకునేవాళ్ళట. అది ఆనాటి ప్రభావం. మరి కృష్ణశాస్త్రి అంత ప్రభావం ఆ రోజుల్లో వేస్తే, ఆ తర్వాతి ప్రభావం కొన్ని వేల మంది వినా గద్దర్ తన తరంలో
తన వర్తమానంలో అట్లాంటి ప్రభావం వేశాడు. రూపం విషయంలో ఒక పాట తీసుకురావటమే కాదు, ఆంగిక అభినయం అంటాం కదా, ఈ ఆంగిక అభినయాన్ని మొత్తాన్ని కొత్తగా తీసుకొచ్చాడు. అందుకోసం ఆ తర్వాత సమకాలీన ప్రపంచంలో విశేష ప్రభావం వేయటం. ఈ విశేష ప్రభావం పండితుల మీద వేశాడు, మధ్యతరగతి వినవేశాడు, సామాన్యుల వినవేశాడు. గద్దరు పాట తెలియని మనుషులు 15 కోట్లు తెలుగు మాట్లాడే ప్రజలుంటే ఈ 15 కోట్లలో 15 ఏళ్ల లోపున్న వాళ్ళని కొద్దిగా తీసి పక్కన పెడదాం. ఈ మధ్య కాలంలో పుట్టిన పిల్లలు, ఈ 15 ఏళ్ల లోపున్న వాళ్ళలో కూడా 50% గద్దరు పాట తెలుసు. ఇక మిగతా ప్రతి ఒక్కరికి గద్దరు పాట తెలుసు. అంటే తెలుగు తెలిసిన వాళ్ళకి, తెలుగేతరులకి, బెంగాల్ వాళ్ళకి తెలుసు, గుజరాత్ వాళ్ళకి తెలుసు, ఒరియా వాళ్ళకి తెలుసు, తమిళం కన్నడ వాళ్ళకి తెలుసు. ఇన్ని కోట్ల మంది ప్రజల మీద ప్రభావం వేశాడు. నారాయణ రెడ్డి గారు చెప్పిన 4 లక్షణాల ప్రకారం గద్దర్ లెజెండ్, ఈ కాలపు యుగకర్త. అలాంటి యుగకర్త మీద 396 మంది మీరు స్పందించి రాసి పాడి ఈ కాలానికి ఒక వాగ్దానం చేశారు. గద్దర్ ఆశయం ఇంకా పరిపూర్తి కాలే. ఏ రూపంలో పరిపూర్తి చేయాలనుకుంటే ఆ రూపంలో చేయొచ్చు. ఫలానా రూపం అని ఏకశిల సదృశ్యంగా ఉండదు ఏది కూడా సమాజంలో మనం అనుకున్నట్లు. ఒకరు పాడుతారు, ఒకరు ఆడుతారు, ఒకరు చిన్న పని చేస్తారు, ఒకరు పని చేసే వాళ్ళకి భోజనం పెడతారు, ఒకరు 10 రూపాయలు ఇస్తారు, ఒక్కొక్కరు ఒక పని చేస్తారు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు ఎప్పుడు కూడా పోరాటంలో. గద్దరు ఆశించిన లక్ష్యం ఈ దేశంలో పరిపూర్తి కాలే. ఆయన రాసుకున్న మొదటి పేజీలో పూట కవర్ పేజీ తీయగానే నా జాతి జనులు విముక్తి కోసం నేను పాడుతాను అన్నాడు. తన జాతి జనులు, ఈ దేశంలో శ్రమజీవులే తన జాతి జనులు. ఆ శ్రమజీవులు విముక్తి కాలేదు. ఆ విముక్తి కావడానికి జరుగుతున్న పోరాటంలో మన వంతు పాత్రను మనం నిర్వహించగలిగితే గద్దరుకు నిజమైన నివాళి అర్పించినట్లుగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్ యూ. సాగింపుగా ఒక 4 మాటలు. గద్దరు తెలుగు సమాజంలోనే కాదు, హిందీ పాటలు పాడుకునే సమాజంలో కూడా ఒక సాంస్కృతిక విప్లవం తీసుకొచ్చింది. ప్రజలు పాడుకునే పాటలను ఒక కొత్త భావాన్ని నింపి ప్రజలకే అందించి వాళ్ళని చైతన్యవంతులను చేసి, ఈ చైతన్య స్థాయి ఎంత దూరం పోయిందంటే ఆయనను ప్రజలు తమకు అండగా నిలిచే ఒక పెద్ద శక్తిగా చూడటం ప్రారంభించారు. ఇప్పటికి కూడా పేద ప్రజల్లో ఆ భావన చాలా బలంగా ఉన్నది. వరంగల్లో ధూమ్ధామ్ జరుగుతున్నప్పుడు దానికి గద్దరు అతిథిగా హాజరయ్యాడు. అతిథిగా హాజరైతే ఆయన ఫోటోతో కరపత్రాలు పోస్టర్లు వచ్చేసి అమ్ముతున్నాం, దాన్ని రోడ్ల మీద అతికిస్తున్నారు కార్యకర్తలు. అతికిస్తుంటే మాకు ఈ పోస్టర్ అమ్ముతారా, 100 రూపాయలు ఇస్తామని దారిన పెట్టోళ్ళు వచ్చి అడిగి ఆ పోస్టర్ కొనుక్కొని పోయినారు. అంటే వాళ్ళు కొనుక్కోలే, కానీ ఆ పోస్టర్ వాళ్ళు తీసుకున్నారు. అంత వాళ్ళే వచ్చి చెప్తున్నారు, ఇంత ఆరాధన ప్రజల్లో ఉంటుందని మేము ఊహించలేదని చెప్పి. అది ఎందుకు సాధ్యమైందంటే ఆయన ప్రజలతో ఉండటం వల్లనే సాధ్యమైంది. ఆనాడు పరిస్థితుల్లో ఒక ఫ్యూడల్ ప్రపంచానికి వ్యతిరేకంగా ఒక నూతన సాంస్కృతిక జీవితాన్ని ప్రారంభించడానికి ఆయన ఒక సాంస్కృతిక విప్లవాన్ని తీసుకొచ్చాడు. దాని అవసరం ఇవాళ కూడా ఉంది. ఇవాళ ఒక రాజ్యాంగ విలువలను పాదుకొల్పటానికి, మహిళా సాధికారతను పెంచడానికి, నానాటికి శక్తిలు ఉడిగిపోతున్నటువంటి యువతను ఇలా మళ్ళీ వాళ్ళకు శక్తి నింపటానికి ఒక సాంస్కృతిక విప్లవం ఇవాళ కూడా అవసరం. గద్దర్ మీద మనందరికీ నిజమైన ప్రేమ ఉంటే ఆ సాంస్కృతిక స్ఫూర్తితోనే ఇవాళటి సమాజంలో మనిషిగా బతికేటువంటి విలువలను నెలకొల్పాలి. సాటి మనిషి పట్ల నానాటికి పెంచుకుంటున్నటువంటి ద్వేషాల పట్ల మనం ఒక పెద్ద ప్రచారం చేయాలి. ఆ ప్రచారంకు ఈ గద్దర్ పాటలు ఒక స్ఫూర్తిగా నిలుస్తాయని నేను ఆశిస్తున్నా. బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత చాలా చోట్ల హైదరాబాద్ చుట్టుపక్కల మసీదులు కూల్చారు. ఆ మసీదులు కూల్చినటువంటి గ్రామాలకు కేశవరావు జాదవ్తో పాటు మేము కూడా వెళ్ళినాం.
అది తప్పు, ఇట్లాంటి ఘటనలు జరగకూడదు అని చాలా గ్రామాల్లో మీటింగ్ పెట్టి చెప్పినాం. అన్నీ అయిన తర్వాత శంకరపల్లిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఆ రోజు అక్కడ అంగడైతుంది, గద్దర్ వచ్చి పాట పాడిండు. ఎందుకు ఈ మత ద్వేషాలను విడనాడి ఐక్యంగా నిలబడాలో ప్రజలకు ఉద్బోధ చేసిండు. అన్ని పాటలు పాడిన తర్వాత ఒక భరోసా ఆయన ఇవ్వగలిగాడు. ఇవాళకి కూడా మరి ఈ ద్వేషం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో సోషల్ మీడియాను మనం ఇవాళ తెరవాలంటేనే భయం. ఈ విద్వేషమే దాంట్లో మనకు కనబడుతున్నది. మరి ఇవాళ ఈ విద్వేషాన్ని తిప్పికొట్టడానికి ఆ రోజు శంకరపల్లిలో గద్దర్ ఏదైతే ప్రయత్నం చేసిండో ఆ ప్రయత్నాన్ని ఇవాళకి కూడా కొనసాగించవలసిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా. అప్పుడే మనం గద్దర్కు నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జోహార్ గద్దర్ అన్న. పోస్టర్ ఆవిష్కరణ చేస్తామంటే నాన్న నెంగికేసిన రోజు నుంచి కూడా మాకు ఏనాడు కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా నేను ఒక రోజు ముందుగానే ఒక గంట ముందు చెప్పినా కూడా వచ్చే సూర్యం ఫౌండేషన్ది మనం ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేస్తామని చెప్పేసి ఫౌండేషన్కి మేము తీసుకున్న ప్రతి కార్యక్రమానికి మాకు తోడుగా ఉంటున్నందుకు ధన్యవాదాలు సార్. ఫౌండేషన్ నుంచి ఈరోజు కూడా మీరు ఇంత సమయం మాకు కేటాయించారు. అట్లాగే వాళ్ళు పర్సనల్గా సాయం చేయడం వల్లే ముందుకెళ్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయిపోయింది. ఏది మన నెక్లెస్ రోడ్లో కళాక్షేత్రం గురించి ల్యాండ్ కానీ వాళ్ళు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని ఇంతవరకు కూడా అందించలేదు. కానీ మీరు ప్రతి సభకి అదొకటి లేడు అడ్మలండి. రైట్, కూర్చోవాలి. ఇంకా ఉన్నారండి మన కళాకారులను మనం గౌరవించుకోవాలి. ఇంకో 15 మంది దాకా ఉన్నారు. ఆ 15 మందికి మనం ఇవ్వగానే పెద్దలు అందరి ముఖ్యంగా కవులు కళాకారులు ఎంతమంది అయితే విచ్చేసినారో వారందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూఎస్ తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ గద్దరు గురించి మనం పాటల పుస్తక ఆవిష్కరణ గురించి ఇక్కడ మనం ఉన్నాము. వాస్తవంగా గద్దరు ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి, ఒక సంగ్రామ బేరి, ఒక యుద్ధ నౌక, ఒక పాటల ధార, ఒక ప్రజల మనిషి, ఒక ప్రజాకవి, ఒక విప్లవ నాయకుడు మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున సరే మన పెద్దలు చాలా విషయాలు మాట్లాడి ఆ విషయాలు కూడా ఒక విషయం మాట్లాడి ముగిస్తాను. ఈ రోజున ఒక ప్రభుత్వము టోటల్గా అసలు కుల వ్యవస్థ గురించి, మత వ్యవస్థ గురించి, మరి ఈ యొక్క ఛాందసవాదం గురించి, అలనాటి స్మృతుల గురించి మరి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ కుల వ్యవస్థ పోవాలంటే, ఈ మత వ్యవస్థ పోవాలని గద్దర్ గారు తన జీవితాంతం పోరాడినారు. శ్రమజీవుల కోసం పోరాడినారు, కష్టజీవుల కోసం పోరాడినారు, రైతుల కోసం పోరాడినారు, ఆదివాసుల కోసం పోరాడినారు, ఉద్యమకారుల కోసం పోరాడినారు, తెలంగాణ కోసం పోరాడినారు. వారి జీవితాంతం కూడా పోరాటాల ద్వారానే సరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా చాలామంది పెద్దలు వక్తలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వారందరికీ కూడా ముఖ్యంగా గద్దర్ గారి ఆశయాలలో మనం కొన్నైనా అమలుపరచడానికి సంసిద్ధులుగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క గద్దర్ ఫౌండేషన్కు తెలంగాణ ఉద్యమకారుల సమితి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ప్రభుత్వం నుంచి వారికి ఒక ఉత్తరం కూడా అందింది. వీరు చేస్తున్న డిమాండ్స్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర పంపించిన వారి చేతుల మీదుగా మన కర్ణాటక నుంచి రవికుమార్ అండ్ ఈ భారతదేశంలో పేదలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్య కాన్స్టిట్యూషన్ ద్వారా అన్నీ అందించారో అది దాన్ని ఆశయాన్ని పేదవాళ్ళని సౌత్ ఇండియాలోనే మన కర్ణాటకలో స్ఫూర్తి దళిత సంఘర్ష సమితికి ఇన్స్పైర్ గద్దర్ అన్న దళిత సంఘర్ష సమితి కర్ణాటకలో దళిత సంఘర్ష సమితి అన్ని పాటలు గద్దర్ అన్న పాటలు ఇన్స్పైర్గా తీసుకొని పాటలు కట్టారు, పోరాటం చేశారు. జై హింద్, జై గద్దర్ అన్న, జై భీమ్. జై భీమ్. మీరందరూ కూడా అందజేస్తున్నాం. మీరందరికీ ఒక్కసారి కర్తదనాలు. ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. వారికి బస్సు ఉంది.
నేను రాత్రికి మనతో కలిసి ఉంటారనుకున్నాము. విజయ్ భాస్కర్ గారు, అదేవిధంగా గిరిబాబు గారు ఫాస్ట్గా, ఇంకోటి ఉందన్న గిరిబాబు గారు, తర్వాత దాసరి లక్ష్మణ్ రెడీగా ఉండాలి. ఒక చిన్న గిరిబాబు గారు, ఇంకొక ఇద్దరికి ఒక గెస్ట్ ఉండండి ప్లీజ్. కళాకారులు అంతా కూర్చోవాలి దయచేసి. శశి జర కూర్చోండి ఒక్క 10 నిమిషాలు. నన్ను ఆహ్వానించడం ఒక ఆనవాయితీగా మారింది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏంటంటే అది లైఫ్ ఈజ్ ఇమిటేషన్, వెన్ లైఫ్ ఈజ్ ఇమిటేషన్ ఇమిటేట్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని ఒక సేయింగ్ అన్నమాట. జీవితం అన్నది ఒక అనుకరణ. జీవితమే అనుకరణ అయినప్పుడు మీరు దేనిని అనుకరించాలంటే మీరు ఎంచుకున్న రంగంలో ప్రపంచంలో బెస్ట్ ఏదైతే ఉందో దానిని అనుకరించండి అని దాని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ గద్దరన్న గారు అనుకరణ రచయిత కాకుండా కొత్త ధోరణితోటి, కొత్త వేషంతో, కొత్త భాషతోటి, కొత్త నేపథ్యంతో కొన్ని తరాలను తనను అనుకరించే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి మహా రచయిత, వాగ్గేయకారుడు. అటువంటి గద్దరన్న గారి మీద ఇన్ని పాటలు ఎంతమంది రాయటం, అది ఒక పుస్తకం రూపంలో రావటం అన్నది బహుశా ఇది ఎక్కడ జరగలేదేమో. ఎటువంటి విచిత్రం నాకు తెలియదు. మనిషికి ఒక పేరు ఉంటుంది, ఒక రూపం ఉంటుంది, ఒక మనసు ఉంటుంది. ప్రతి మనిషి రూపము 60 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత, లేకపోతే 80 ఏళ్ల తర్వాత అది అంతరించిపోతుంది. కొందరి నామాలు మాత్రమే చరిత్రలో మిగిలిపోతాయి. కానీ ఇలాంటి గద్దరన్న లాంటి మనసులు పాటల రూపంలోనూ, పుస్తకాల రూపంలోనూ ప్రజల నాలుకల మీద నిరంతరం బ్రతికే ఉంటుంది. అది మనసు మనిషికి ఉన్నటువంటి సంబంధం అని గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం చెప్పడం జరుగుతుంది అన్నమాట. దై మాస్టర్, నీ మైండే నీకు మాస్టర్. అలాగ తన మనసుని తన గ్రంథాలయంగా మార్చుకొని, తన పరిశోధనాలయంగా మార్చుకొని, తన పుస్తకాలయంగా మార్చుకొని, సమాజంలో తను చదువుతున్నటువంటి, నేర్చుకున్నటువంటి విషయానంతటినీ కూడా పాటల రూపంలో తన భావాలని మనకందరికీ ఒక వారసత్వ పరంపరగా మనకు అందించినటువంటి గద్దరన్న గారి మీద మీరందరూ పెంచుకున్నటువంటి ప్రేమ, అభిమానము, గౌరవము, భక్తిభావము ఇవన్నీ రంగరించుకుని ఈ పుస్తక రూపంలో బయటకు వచ్చిందన్న సంగతిని తెలుసుకుని ఈ కార్యక్రమంలో నన్నొచ్చి నా చేతుల మీదుగా నలుగురికి పుస్తకాలు ఇవ్వండి అని నాకు అరుదైన గౌరవాన్ని ఇచ్చినటువంటి తమ్ముడు సూర్యకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మనం మళ్ళీ కలుసుకుందాం. ఇది ఆలోచనల యుద్ధం, బుల్లెట్ల యుద్ధం కాదు. ఇది కళల యుద్ధం, మనసుల యుద్ధం, ఆలోచనల యుద్ధం, ఆశయాల యుద్ధం. ఈ యుద్ధంలో నిరంతర పోరాటం అన్నది ఉంటుంది, నిరంతర శ్రమ అన్నది ఉంటుంది, నిరంతర వ్యవసాయం అన్నది ఉంటుంది, నిరంతర కృషి ఉంటుంది. ఇవన్నిటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్తూ ఈ రచన, వ్యాసంగము, ప్రసంగము, అధ్యయనము, అధ్యాపనము అనేటటువంటి విషయాలకు దూరమైన సమాజాన్ని ఈ అన్ని విషయాల వైపు మరలించినటువంటి ఘనత గద్దరన్న లాంటి మేధావులు, సంస్కర్తలు, కళాకారులకి దక్కుతుంది. అందులో గద్దర్ గారు మొదటి వరుసలో ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇది వాస్తవం, మనకందరికీ తెలిసింది. నేను అనేక వీడియోలు చూశాను గద్దర్ గారి మీద. చాలామంది రకరకాల విశ్లేషణలు చూస్తే, ఆయన చచ్చిపోయిన తర్వాత ప్రధానంగా నేను చూస్తే నాకు అందరికంటే
బాగా విశ్లేషణ చేసింది ప్రొఫెసర్ కాసిం గారు చేసినటువంటి విశ్లేషణ చాలా బాగా నచ్చింది. ప్రొఫెసర్ కాసిం గారితోటి ఈ గద్దర్ గారి సాహిత్యం మీద కనీసం లేదంటే ఒక 50 వీడియోలు ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ఆస్పెక్ట్ని తీసుకుని ఆ విశ్లేషణ చేయిస్తే అది ఇంకా మంచి ప్రయత్నం అవుతుందని, ఫౌండేషన్ ద్వారా ప్రయత్నం జరగాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను కవిని కాదు, కళాకారుని అంతకంటే కాదు. తెలుగు సాహిత్యం మీద నాకేమీ పట్టు లేదు, తెలుగు భాష మీద కూడా అసలేమీ పట్టు లేదు. ఏదో కొద్దిగా అంబేద్కర్ రచనలు చదువుకొని ఆలోచన విధానంలో ముందుకెళ్తూ రాజ్యాంగం మీద మాట్లాడమంటే నేను ఒక అరగంట గంట మాట్లాడగలుగుతాను, కానీ తెలుగు సాహిత్యం మీద మాట్లాడమంటే నేను మాట్లాడలేను. నాకు ఆ పరిచయం లేదు, ఆ ప్రావీణ్యం లేదు. అయినా కానీ ఇటువంటి ఒక కవుల సమ్మేళనంలో నన్ను వచ్చి మాట్లాడమంటే నేను మాట్లాడగలిగింది ఏం లేదు. అయినా కానీ అరుదైనటువంటి గౌరవాన్ని ఇచ్చినందుకు సూర్య గారికి, గర్దన్న ఫౌండేషన్కి మరొకసారి ధన్యవాదాలు, జై భీములు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్. అదేవిధంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నిజానికి అతను బతుకున్నప్పుడే ఎన్నుపూసల తూట మీద పాట రాస్తే ఒక వేదిక మీద నువ్వు ఆ పాట మీద డ్యాన్స్ చేయమని డ్యాన్స్ చేయించిండు. నిజానికి నేను అదృష్టవంతుని. అదేవిధంగా హాస్పిటల్లో పానం వదినప్పుడే శవం బయటికి రాకముందే పాట రాసిన టీవీలో చూసుకుంటూ ప్రముఖ గాయకుడు వెంకటాచారి స్టూడియోలో పాడి వైరల్ అయ్యింది. అదే కాబట్టి ఈ అవకాశము ఇది పాలధారలో నా పాట ప్రచురణం నోచుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, పాటల తోట గద్దర్ అనే దాని మీద నేను ఒకటే చరణం పాడి వినిపిస్తాను. పల్లవి. బండెనుక బండి కట్టే 16 బండ్లు కట్టి ఏ బండ్లా ఓతివన్నో యుద్ధ నౌక గద్దరన్నా మమ్మీ వీడిపోతివన్నో యుద్ధ నౌక గద్దరన్నా ఎడికెళ్ళిపోతివన్నో ప్రజల పాట గద్దరన్నా నువ్వు లేక తెలంగాణ. మంజుల గారు వేదిక మీదకి రావాలి. అరే కళాకారుల పాటలుండు గద్దరన్న, ప్రజా చైతన్య గీతమైండు గద్దరన్న. కళాకారుల పాటలుండు గద్దరన్న, ప్రజా చైతన్య గీతమైండు గద్దరన్న. థ్యాంక్ యూ. అందరికి అవకాశం రావాలి. ధన్యవాదాలు. సూర్యమన్నకి మన ఆశయాలను తీసుకుపోదాం, ఎప్పుడైనా మేము సహకరిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దుర్గారావు గారికి వారి కంట్రిబ్యూటర్స్గా
ఈరోజు వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు గద్దర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఒక పుస్తకం రిలీజ్ అయింది. చాలా పెద్ద పుస్తకం అది. 300 పేజీలు 318 పేజీలు అది. ఆయన ఫౌండేషన్ చైర్మన్ సూర్య కిరణ్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడదాం. ఈ బుక్ ఎట్లా తయారైంది, దీని బుక్ వల్ల మీ ఉద్దేశం ఏంది? మిత్రులారా, గద్దరన్న అమరత్వం పొందిన క్షణం నుంచి వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలు వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తూ పాటలు, కవితలు, ఆర్టికల్స్ రాశారు. వాటినన్నిటినీ కూడా ఒక దగ్గర చేర్చాలనే ఒక సంకల్పం గద్దర్ ఫౌండేషన్ తీసుకోవడం, మేము ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దాదాపు 200 పైచిలుకు పాటల్ని, కవితల్ని ప్రజలు స్వచ్ఛందంగా రాసుకున్న పంపించారు. అంటే గద్దరన్న నేపథ్యం ఏంటిది, గద్దరన్న ఎంత మమేకమై ప్రజలతో ఉన్నాడు అనేది మరోసారి స్మరించుకుంటూ ఈ పాటలన్నింటినీ కూడా ఫౌండేషన్ ద్వారా మేము పుస్తక రూపంలో తీసుకొచ్చి తిరిగి ప్రజలకు ఇస్తూ ఉన్నాం. మా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే గద్దరన్న తీసుకొచ్చిన ఈ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని కొనసాగింపుగా, అది కొనసాగింపుగా అంటే ప్రజల కోసం, ప్రజా చైతన్యం కోసం, ప్రభుత్వాలని, పాలకపక్షాన్ని ప్రశ్నించే గొంతుకలుగా గద్దర్ ఫౌండేషన్ ఒక కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం, వారి నేపథ్యాన్ని తిరిగి ప్రజల కవులకు, ఈ రచయితలకు అందజేస్తున్నాము. దాంతోపాటు గద్దరన్న ఏదైతే ఒక మార్పును కోరుకుండో, ఏది భారత రాజ్యాంగం వైపు ప్రజల కవుల ప్రయాణం ఉండాలి, ప్రజల్ని విద్యా వైద్యంతో పాటు భారత రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన అనేక అంశాలు ఈరోజు కళారూపంలో, కళా ప్రదర్శనలో రావాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మరో కార్యక్రమానికి మేము గద్దర్ ఫౌండేషన్ ద్వారా తీసుకుంటున్నాం. దాంట్లో ముఖ్యంగా భారత రాజ్యాంగం పైన మేము నాటకాలు, ప్రదర్శనలు ఉండబోతున్నాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది ఇంకొక 2 నెలల తర్వాత డిజైన్ చేస్తూ ఉన్నాము. అది చాలా వినూత్నంగా ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఈ పాటల పుస్తకాల్లో కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళందరం కూడా పిలిచి మాట్లాడుతున్నాం. రేపు సోమవారం రోజు వరంగల్ కాళోజీ కళాక్షేత్రంలో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ నుంచి మాకు ఆహ్వానం అందింది. ఫౌండేషన్ తరఫు నుంచి మీరు పార్టిసిపేట్ చేయమని మా కళాకారులు ఎవరైతే ఉన్నారో, స్వచ్ఛందంగా ప్రజా కళాకారులు, వాళ్ళు ఫౌండేషన్ తరఫున సోమవారం రోజు వరంగల్ కాళోజీ యూనివర్సిటీలో, కాళోజీ కళాక్షేత్రంలో ఎన్ని గంటలకు ప్రోగ్రామ్ అది? అది ఉదయం నుంచి ఉంటుంది. సాయంత్రం 7 నుంచి గద్దర్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సాయంత్రం వరంగల్. థ్యాంక్ యూ.